ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఈ ప్రభు దినాన్న ఆరాధించుకోవడానికి మీ గృహాల్లో సిద్ధపడున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచారు, మీకు వందనాలు. ప్రతి విధమైన కీడు నుంచి తప్పిస్తూ వచ్చారు, మీకు వందనాలు. మమ్మను మా కుటుంబాలని మీ కాపుదల భద్రతలో ఉంచారు, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నేటి ఉదయకాల సమయంలో మా జీవం కలిగిన దేవుడు అయిన నిన్ను స్తుతించి ఆరాధించేదానికి మేము సిద్ధపడి ఉంటుండగా నీ పరిశుద్ధ సన్నిధి నాతో మాతో ప్రతి ఒక్కరి గృహంలో మీరు ఉండి మీరు మమ్మల్ని నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం నాయన. అలవాటుగా కాక, ఆచారంగా కాక, అనాలోచనతో కాక, ఆత్మతో సత్యముతో మా దేవుడవైన నిన్ను హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించుకోగలుగుటకు మీ కృపను గ్రహించండి. కేవలము పాపులము, నీచులము, దౌర్భాగ్యులము, అగ్నిగుండానికి అర్హులమైన నన్ను మమ్మను మీరు ప్రేమించి మీ ఏకైక కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించుట ద్వారా, ఆయన శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మాకు మీరిచ్చిన పాప క్షమాపణను బట్టి, మీరిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి, మీరిచ్చిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి నీ పాద సన్నిధిలో సాగిలపడి మిమ్మును స్తుతించుకుంటున్నాం తండ్రి. నేటి ఉదయకాల సమయంలో జరిగేటటువంటి యొక్క ఆరాధనా పరిచర్యకు మీరే మాకు అధ్యక్షత వహించి మీ శిరసత్వం క్రింద మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి. పాటల పరిచర్యలోను, వాక్య పరిచర్య ద్వారాను, అదేవిధంగా తండ్రి నాయన యోగ్యమైన రీతిలో నీ పరిశుద్ధమైన బలలో పాల్పంపుల పొందుట ద్వారా నేను మహింపరిచే కృప మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అలాగే సాయంకాలం సండే స్కూల్ పరిచర్య ద్వారా కూడా మీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతిమలాడుకుంటూ, మరొకసారి నన్ను మమ్మను మీ కల్వరి శిలువ రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చుకుంటూ అలాగనే ప్రభా మరి సర్వలోకంలో ఎక్కడెక్కడైతే ఈ విధంగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో అన్ని స్థలాల్లో మీరే ఉండి నడిపించమని, కాకినాడ బెరాక కలిసి పనిచేస్తున్న స్థలాల్లో అన్నింటిలో కూడా మీ కృప కోరుకుంటూ యేసుక్రీస్తు బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక పాట పాడుకుందాం. సియోను పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య పాత పాటల పుస్తకంలో 587, క్రొత్త పాటల పుస్తకంలో 689. ఉన్నత దుర్గము నా దేవుడే. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నాకాశ్రయుడు, నా రక్షకుడే, నాకాశ్రయుడు, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. శుభ మహాత్యము ఎంతో గొప్పది, శుభ మహాత్యము ఎంతో గొప్పది, అధిక స్తోత్రములకు పాత్రుండాయనే, అధిక స్తోత్రములకు పాత్రుండాయనే. ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింప సఖ్యము కానిది, ఆ ప్రభు ఐశ్వర్యము గ్రహింప సఖ్యము కానిది. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా కోటయు నా శైలము ఆయనే, నా కోటయు నా శైలము ఆయనే, నా కేడెమురా
క్షణ శృంగమును నాటేడెమురా క్షణ శృంగమును ఉన్నత మగు దేవుడే నాకాశ్రయదుర్గము ఉన్నత మగు దేవుడే నాకాశ్రయదుర్గము ఉన్నత దుర్గము నా దేవుడే నా దేవుడే నా ప్రియ ప్రభువు ధవళవార్ణుడు నా ప్రియ ప్రభువు ధవళవార్ణుడు రత్నవార్ణుడు నా సతి ప్రియుడు రత్నవార్ణుడు నా సతి ప్రియుడు 10,000 మందిలో అతని గుర్తించేదను 10,000 మందిలో అతని గుర్తించేదను ఉన్నత దూతము నా దేవుడే ఉన్నత దూతము నా దేవుడే నిత్యజీవము మెండుగా నొసగి నిత్యజీవము మెండుగా నొసగి పరమాహారము తృప్తిగా నీచే పరమాహారము తృప్తిగా నీచే నిరతము తన కృపతో నిలుపుకొనెను స్తోత్రము నిరతము తన కృపతో నిలుపుకొనెను స్తోత్రము ఉన్నత దూతము నా దేవుడే ఉన్నత దూతము నా దేవుడే విజయ గీతము పాడెద ప్రభుకే విజయ గీతము పాడెద ప్రభుకే విజయము నీచెను శత్రువు పైన విజయము నీచెను శత్రువు పైన ఉన్నత దుర్గముపై నేకించెను స్తోత్రము ఉన్నత దుర్గముపై నేకించెను స్తోత్రము ఉన్నత దుర్గము నా దేవుడే ఉన్నత దుర్గము నా దేవుడే మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు మహిమా పూర్ణుడు నా ప్రభు యేసు ఇహతే తెంచును నాకై త్వరలో ఇహతే తెంచును నాకై త్వరలో హల్లెలూయా స్తోత్రములు పాడి ప్రార్థింతును హల్లెలూయా స్తోత్రములు పాడి ప్రార్థింతును ఉన్నత దూతము నా దేవుడే దూతము నా దేవుడే నా రక్షకుడే నాకాశ్రయుడు నా రక్షకుడే నాకాశ్రయుడు ఉన్నత దూతము నా దేవుడే ఉన్నత దూతము నా దేవుడే ప్రభునందు ప్రియులరా వ్యక్తిగతంగా మనం మన ప్రభువుని స్తుతించి ఆరాధించక మునుపుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. సహోదరులు రాయుడు దాస్ గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు
బ్రదర్ పాల్ విశ్వాస్ గారు ఈ దినమందు మనకి ఆరాధన వర్తమానం అలాగే బల వర్తమానం కూడా మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ పునరుత్థాన దినాన, ఈ పరిశుద్ధ దినాన దేవుని ఆరాధించుకోవడానికి కీర్తన భాగంగా చూడండి, మీ పరిశుద్ధ గ్రంథంలో ఎందు 66వ కీర్తన 8 నుంచి 66వ కీర్తన 8 నుంచి 14 వచనం వరకు మనం చదువుకుందాం. జనములారా, మా దేవుని సన్నతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులుగా మమ్మను కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములను కదలనీయడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండి నిర్మలము చేరీతిగా మమ్మల్ని నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందీగృహములో మమ్మ ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పుల్లోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటుకు మమ్మ రప్పించి ఉన్నావు. దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించదను. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా, దేవుణ్ణి స్తుతించేటటువంటి సమయం. మరి స్తుతి ఆరాధన అని అంటాం మనం. అంటే ఆయనను స్తుతిస్తూ, అంటే స్తుతించడం అంటే ఆయనంతటా ఆయనగా ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మన జీవితాలకు ఏమై ఉన్నాడో ఆ గుణ లక్షణాలను వల్లిస్తూ ఆరాధన చేయడం, ఆయనను పూజించటం, సాగిలపడి నమస్కరించటం. మళ్ళా ఆరాధన అంటే ఆరాధింపబడే వ్యక్తి మీద లేక పూజింపబడే వ్యక్తి మీద గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. అన్నీ కలగలిపి విధేయతతో కలిపి ఆయన యందు ఆనందం ఉండాలి. ఆయనను పూజించడంలో, ఆయన ముందు సాగిలపడడంలో కృతజ్ఞతతో పాటు, విధేయతతో పాటు ఆనందం కలిగి ఉండాలి. సో అవర్ వర్షిప్ షుడ్ కంటైన్ రెస్పెక్ట్, లవ్, థ్యాంక్ఫుల్నెస్, ఒబీడియన్స్ అండ్ జాయ్. దిస్ ఈజ్ ది రియల్ వర్షిప్. దేవుని ఆరాధించడంలో ఆనందం ఉండాలి, సంతోషించాలి, పరవశం చెందాలి, దేవుని స్తుతించాలి ప్రియులారా. అందుకే చదవబడినటువంటి భాగంలో 8వ వచనంలో ఉంటుంది, జన్మలారా మా దేవుని లేక మన దేవుని సన్నతించండి. ప్రైజ్ అవర్ గాడ్ ఆల్ పీపుల్. దేవుని స్తుతించండి అన్ని జన్మలారా, దేవుని స్తుతించండి. ఎలా స్తుతించండి? గొప్ప స్వరముతో ఆయన కీర్తిని వినిపించండి. లైఫ్ స్టైల్ అప్లికేషన్ బైబిల్ ఉంటుంది, లెట్ ద సౌండ్ ఆఫ్ హిస్ ప్రైజ్ బి హర్డ్. అంటే స్తుతి ధ్వనిని వినిపించండి. విత్ లౌడ్ వాయిస్, గొప్ప స్వరంతో ప్రజలందరి మధ్యలో, ప్రజలందరూ వినేటట్టుగా, జన సమూహములో, సమాజంలో మీ స్తుతి ధ్వనిని వినిపించండి. కొంతమందిని స్తుతించండి అంటే ఏదో పెదాలు కూడా దాటని స్థితి. గొంతెత్తి స్తుతించాలి, స్వరమెత్తి స్తుతించాలి, సంతోషంతో స్తుతించాలి. దావీదు ప్రతిరోజు కూడా గొప్ప స్వరంతో, గొప్ప కీర్తనలతో, గొప్ప సంతోషంతో, గొప్ప సంగీతంతో ఆరాధించేవాడండి. దావీదు గొప్ప ఆరాధకుడు. అతనేమని మన యొక్క రోల్ మోడల్. దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి మనం కూడా ఆయన కీర్తిని మనము వినిపింప చేయాలి ప్రియులారా. మహాసమాజం ఎదుట ఆయనను పొగడాలి, ఘనపరచాలి, కీర్తించాలి. ఎందుకు లౌడ్ వాయిస్ తో మనం స్తుతించాలి అంటే చూడండి, 9వ వచనంలో జస్ట్ నేను మూడు విషయాలు, ఇది ఆరాధన వాక్యం కనుక క్లుప్తంగా. 9వ వచనంలో ఆయన మనలను జీవప్రాప్తులుగా మనలను కలుగు చేశాడు. ఇంగ్లీష్ ఒక వెర్షన్ ఉంటుంది, హీ హాజ్ ప్రిజర్వ్డ్ అవర్ లైవ్స్, అనగా మన జీవితాలను ఆయన భద్రపరిచాడు. ఇంకొక వెర్షన్ లో ఉంటుంది, హీ కీప్స్ అవర్ సోల్ అమాంగ్ ది లైవ్స్, మన ప్రాణాలను సజీవుల మధ్యలో ఉంచాడు, సజీవంగా ఉంచాడు. ఎందుకంటే మృతులు ఆయనను స్తుతించలేరు గనుక.
సజీవుల మధ్యలో మృతులు నివసించలేరు గనుక మనల్ని ఆయనను సజీవంగానే ఇంకా లెక్క పెడుతూ ఉన్నాడు. ఎందుకు సజీవంగా ఉంచాడు అంటే ఆయన కీర్తిని ఈ లోకంలో వినిపింప చేయడానికి. ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఇంత భయంకరమైన గడ్డు కాలాలు వచ్చినా, ఇంత కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎందుకు దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు అంటే మనము ఆయనను స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3:2-3 వచనం ఉంటుంది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తులో ఉన్నది, క్రీస్తు జీవము మనలో ఉన్నది. మనల్ని ఇంకా ఎందుకు సజీవంగా ఉంచాడంటే ఆయనను కీర్తిని ప్రచురింప చేయడానికి, ఆయన ఏమైనాడో ఆయన గొప్పతనాన్ని, ఆయన ఘనతని లోకానికి చూడడానికి. అపొస్తలుల కార్యాలు 17:28 ఉంటుంది, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. మన ఎగ్జిస్టెన్స్ క్రీస్తే కాబట్టి, మన జీవము ఆయనలో దాచబడి ఉంది కాబట్టి మనల్ని ఇంకనూ సజీవులుగా ఉంచాడంటే ఆయనను స్తుతించాలి అని. మనల్ని ఇంకనూ చావుకు అప్పగించకుండా, మరణానికి అప్పగించకుండా, మనకు నియమింపబడిన దినాలు ఇంకా పూర్తి కాకుండా దేవుడు మనల్ని ఉంచాడు, రక్షించుకున్నాడు, ఇంకా సజీవులుగా ఉంచాడు అంటే మనం ఆయనను స్తుతించాలి. క్రీస్తు జీవంతో మనం రక్షించుకున్నాడు. రక్షించిన నాటి నుంచి ఆయన జీవంతోనే నింపుకుంటూ సజీవులుగా ఉంచి ఇంకా ఆయన స్తుతిని ప్రచురపరిచేవాడుగా, ఆయనను ఘనపరిచేవారుగా మనం బ్రతికించుకున్నందుకు దేవుణ్ణి స్తుతించాలి. రెండో మాట చూడండి, ఆయన మా పాదములు కదలనీయలేదు. హీ కెప్ట్ అవర్ ఫీట్ ఫ్రమ్ స్లిప్పింగ్. జారి పడిపోకుండా మన పాదాలను తన బలముతో నిలబెట్టినటువంటి వాడు, మన పాదములలో బలము కలుగు చేయవాడు, మన చీల మండలం బెనకకుండా చేసినటువంటి దేవుడు. హీ డస్ నాట్ అలౌ అవర్ ఫీట్ టు మీ మూవ్డ్ అని అంటున్నాడు. అంటే జారుడు బురద లక్షణం కలిగినటువంటి లోకంలో మన పాదాలను ఆయన కదిలిపోయేటట్టు అస్సలు అలౌ చేయడటండి. ఇట్ డస్ నాట్ అలౌ అవర్ ఫీట్ టు బి మూవ్డ్. కదలకుండా చేసేవాడు. క్రీస్తు యేసు బండ మీద మన పాదములను స్థిరముగా నిలబెట్టినటువంటి వాడు. కీర్తన 123లో ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మన పాదాన్ని ఎప్పుడు ఏమండి ఒక్కసారి నమ్ముకున్నామంటే, ప్రభుని మనం వెంబడిస్తున్నామంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కదా. ఆయన కొనుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. ఆయనే మన ప్రాణములను కాపాడువాడు. అసలు ఆ పాదాన్ని కూడా తొట్టిల్లనీయుడు, తొణికిసలానివాడు, బెనకనివాడు. ప్రియులారా, అందుకే కీర్తన 112:5లో అట్టువారు ఎప్పుడు కదిలింపబడరు, నీతిమంతులు ఆయన ఆరాధికులు నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉంటారు. ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయనను ఆరాధించేవారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన దివారాత్రము కాపు చేస్తూ ఉంటున్నాడు. ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనకి మెసెంజర్స్ ఆయన దూతలను మనకి పెడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనకి సెక్యూరిటీగా ఆయన దూతలను ఇస్తూ ఉన్నాడు. ఆయన భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండు రక్షించును అన్న తన మాటను అక్షరాల నెరవేరుస్తున్నటువంటి దేవుడు. ఎన్నో ప్రమాదం నుంచి, ఎన్నో గండం నుంచి, ఎన్నో కరువు నుంచి ఆయన మనం తప్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం పడిపోకుండా, కృంగిపోకుండా, జారిపోకుండా, మారిపోకుండా ఆయన క్రీస్తు యేసు తన కృపలో ఆయన నిలబెడుతూ ఉన్నాడు. కీర్తన 94:18 అందుకే అంటాడు, నా కాలు జారినని నేను అనుకున్నప్పుడు దేవా నీ కృప నన్ను బలపరుస్తూ ఉంది అని అంటాడు. ప్రియులారా, నిజం, ఎన్నోసార్లు జారిపోయే పరిస్థితులు వచ్చాయి, ఎన్నోసార్లు మనం బలహీనమైపోయేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా క్రీస్తు యేసు ప్రభు వారు తన కృప చేత ఆయన మనం బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా, ఆయన కృప ద్వారా మనల్ని రక్షించిన దేవుడు. అదే కృప చేత మనం నడిపిస్తున్నాడు. అదే కృప చేత మనం జారిపోకుండా కాపాడుతున్నాడు. అదే కృప చేత మనం పోషిస్తున్నాడు. అదే కృప చేత బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుచేత మనం దేవుని స్తుతించాలి. ఆయన మన జీవప్రాప్తులుగా చేసినందుకు, ఆయన మనల్ని ఇంకా సజీవులుగా ఉంచినందుకు, రెండోది మనం పడిపోకుండా కాపాడుతున్నందుకు, మూడవదిగా చూడండి 12వ వాక్యము ఆఖరి లైన్ చూడండి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మ రప్పించినావు. అయినను అని ఉంది ప్రియులారా, దాని ముందు కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. ఆయన మనల్ని సమృద్ధి గల చోటికి రప్పించాడు. He brought us out to rich fulfillment. He brought out, మనల్ని బయటికి తీసుకొచ్చాడంటే ఎక్కడి నుంచి? కరువు నుంచి.
ఎక్కడ తీసుకొచ్చాడు? ఫుల్ఫిల్మెంట్ కాదు, రిచ్ ఫుల్ఫిల్మెంట్, మహాసమృద్ధిలోనికి ఆయన మనం రప్పించాడు. నిజమండి, ఈ కరోనా కాలంలో ఎంతో భయపడిపోయాం, కానీ మిగతా రోజుల కన్నా కరోనా కాలంలోనే శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఎంతో సమృద్ధిని చూసాం. కరోనా కాలంలో ఇంట్లో కూర్చుని తిన్నంత మిగతా రోజుల్లో తిని ఉండవు మనం ప్రియులారా. దేవుడు అంతగా మనకు ఆహారాన్ని దయచేస్తాడు. అలాగే దేవుని వాక్యాన్ని వినడానికి, ఇంట్లో కూర్చుని కుటుంబాలుగా దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, తన సేవకుల ద్వారా మనకి ఇవ్వబడినటువంటి మాధ్యమముల ద్వారా దేవుని యొక్క వాక్య సమృద్ధిని మనకి ఇచ్చాడు ప్రియులారా. ఈ బలమైన ఆహారాన్ని మనకి ఇచ్చాడు. ఆయన ఏమీ తక్కువ చేయలేదు ఆయన ప్రియులారా. ఆత్మీయ సమృద్ధిని ఇచ్చాడు, శారీరక సమృద్ధిని ఇచ్చాడు ప్రియులారా. హీ బ్రాట్ us టు ఎ ప్లేస్ ఆఫ్ అబండెన్స్, సమృద్ధి గల చోటికి, కరువులో కూడా పోషించేవాడు మన దేవుడు ప్రియులారా. చూడండి, అయినను అన్నాడు అంటే 10వ వచనం నుంచి ఏంటంటే, యెహోవా నీవు మమ్మల్ని పరిశీలించుచున్నావు. ఆయన పరిశీలించాడు ప్రియులారా. ఈ కరోనా పరీక్ష కాలంలో మనల్ని పరిశీలించాడు. వెండిని ప్యూరిఫై చేసినట్టు ఆయన మనల్ని ప్యూరిఫై చేశాడు. ఇది నా అనుభవం ప్రియులారా. అండ్ రిఫైన్ చేస్తున్నాడు. గాడ్ టెస్టెడ్ us అండ్ రిఫైన్డ్ లైక్ సిల్వర్. కొన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన నడిపించే ప్రణాళికే వేరు ప్రియులారా. ఆయన మనల్ని సమృద్ధిలోనికి నడిపించడానికి ముందు దేవుడు పరిశీలన చేస్తాడు, పరిశోధన చేస్తాడు, ప్రక్షాళన చేస్తాడు ప్రియులారా. అక్కడ అంటుంది దావీదులో, మనుషులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసేటివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, మమ్మల్ని బందీ గృహం నుంచి మమ్మల్ని లాక్డౌన్ చేసేటివి, నిప్పుల్లో పడ్డాము, నీళ్ళల్లో పడ్డాము, ఎన్నో రకాల శ్రమలు అనుభవించాము. అయినప్పటికీ కూడా మమ్మల్ని నీవు సమృద్ధి గల చోటికి రప్పించావు. ఎందుకో తెలుసా? దేవునికి ఒక ప్రణాళిక ఉంది ప్రియులారా. దేవుడు మనల్ని సమృద్ధిలోనికి నడిపించాలంటే ఆ ముందు కొన్ని శ్రమల గుండా నడిపిస్తాడు. ఆ శ్రమను బట్టి మనం స్తుతించాలి. శ్రమల్లో జారిపోతే మనం ఆయన యొక్క సమృద్ధిని మనం చూడలేము. దేవుడు ఏదైనా ఒక శ్రమ కలిగిస్తే, ఇబ్బందిని కలిగిస్తే, ప్రభువా ఈ శ్రమను బట్టి నీకు స్తోత్రాలని చెబితే నువ్వు సమృద్ధిని చూస్తావు. ఎందుకంటే దావీదులో ఒక ప్రార్థన నేర్పడానికి, ఒక స్తుతి ప్రార్థన నేర్పడానికి, ఒక కమిట్మెంట్తో కూడిన స్తుతి ప్రార్థనను నేర్పడానికి దావీదును కొన్ని శ్రమల కొలిమి గుండా, ఇబ్బందుల గుండా ఆయన నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అలా శ్రమల గుండా నడిపిస్తే గానీ మాకు బుద్ధి రాదు, మాకు స్తుతించాలనే ఆ బుద్ధి రాలేదు. నిన్ను మనసారా ప్రార్థించాలని బుద్ధి రాలేదు అంటున్నాడు దావీదు. మీరు చదవండి 13, 14, 15 వచనములు. అప్పుడు అంటాడు, నీ మందిరానికి వచ్చి నేను స్తుతిస్తాను, నా మొక్కుబడులు చెల్లించుకుంటాను, నేను అర్పించాల్సిన అన్ని నేను అర్పిస్తానని అప్పుడు అంటున్నాడు ప్రియులారా. ఈ శ్రమ కలిగిన తర్వాత అందుకే అంటాడు, శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను అని అంటున్నాడు ప్రియులారా. మనం కూడా ఆయన మందిరానికి ఏం తీసుకుని వస్తున్నాం? నీ మొక్కుబడులతో నన్ను స్తుతించు. మరి కరోనా కాలంలో ఎన్నో ఆదివారాలు దేవుని వాక్యాన్ని విన్నాం, ఎన్నో ఆదివారాలు ఇంట్లో ఉండి ఆరాధించావు. మరి ప్రతి ఆదివారము నువ్వు అర్పించే అర్పణలు, ఆ మొక్కుబడులు నువ్వు ఏం చేసావు? అవన్నీ కూడా లెక్క చెప్పి దేవుని మందిరానికి ఇవ్వాల్సినటువంటి సమయం. ప్రభు నిన్ను సమృద్ధిగా నడిపించాడు. ఈ కరోనా కాలంలో నిన్ను జీవప్రాప్తునిగా చేశాడు. కరోనా కాలంలో నువ్వు జారిపడిపోకుండా నీ పాదాలు నిలబెట్టాడు. ఈ కరోనా కాలంలో నిన్ను మహాసమృద్ధిలోనికి నడిపించాడు. అందుచేత దేవుని నువ్వు స్వరమెత్తి స్తుతించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆయనకు అర్పణలు అర్పించాలి, నీ మొక్కుబడులు చెల్లించాలి. నీ నోరు పలికినవానికి ఆయనకి నువ్వు సమర్పించాలి వెంటనే. అబ్బా భలే దొరికిందిలే ఛాన్స్, ఇంకా దేవుడికి కానుకలు ఇవ్వాల్సిన పని లేదు, అర్పణలు అర్పించాల్సిన పని లేదు అనడానికి వీరలేదు. దేవుడు లెక్క అడుగుతాడు ప్రియులారా. దేవుని స్తుతించడానికి నిన్ను పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి ఒక ప్రార్థనాపరుడిగా, ఒక స్తుతి చేసేటటువంటి గొప్ప స్వరమెత్తి కీర్తించేవాడిగా దేవుడు నిన్ను చేయడానికి ఇట్లా చేసినాడు ప్రియులారా. ఆ విధంగా నడిపించడానికి. అందుచేత నేను ముగిస్తూ ఉన్నాను, ఆయన జీవము మనలో ఉంచినందుకు, అలా ఉంచి ఇంకా మనల్ని జీవప్రాప్తులుగా ఉంచుతున్నందుకు, జీవము పొందుకున్న వారముగా, క్రీస్తు జీవములో ఇంకా మనం ఉన్నవారముగా, క్రీస్తు జీవము మనలో ఉన్నందున మనం స్వరమెత్తాన్ని స్తుతించాలి. రెండవదిగా ఆయన కృప మనలను జారిపడకుండా క్రీస్తు అనే బండ మీద ఎప్పటికప్పుడు స్థిరముగా నిలుపుతున్నందుకు. మూడవదిగా శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు గుండా ప్రయాణించిన కరువు నుండి మహాసమృద్ధిలోనికి
నడిపిస్తున్నందుకు మనము ఆయనను స్తుతించాలి ప్రియులారా. ముగిస్తూ ఉన్నాను. గొప్ప స్వరంతో, సనుక్కుంటూ కాదు, లోపల కాదు, గొంతెత్తి మహాశబ్దంతో నీ జీవితంలో చేసిన ప్రతి దానికి నేను స్తుతించాలి, శ్రమ కలిగిన స్తుతించాలి. ఎందుకంటే దాని వెనుక దేవుడు నీకు సమృద్ధిని ఉంచాడు గనుక. అందుకంటాడు దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని. దేవుడు నీకు చేసినటువంటి ఉపకారాలు, మేళ్లు, ఆయన నిలబెడుతున్న విధానం, కాపాడుతున్న విధానం, పోషిస్తున్న విధానం, ఆరోగ్యం ఇస్తున్న విధానం, నిన్ను నడిపిస్తున్న విధానం, ఇవన్నీ కూడా తలపోసుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించినటువంటి రక్షణ పాత్రను పైకెత్తి గొప్ప స్వరం ఎత్తి సమాజం ఎదుట దేవుని మందిరంలో ఆయన కృపా కార్యాలను స్తుతించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. స్తుతి చేయటం మంచిది. స్తుతి చేయటం విశ్వాసులకు అందం, స్తుతి చేయటం విశ్వాసులకు ఆనందం, స్తుతి చేయటం విశ్వాసులకు గొప్ప ఘనత. మరి దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో, నీ కొరకు ఏం కార్యాలు చేస్తాడని తలపోసుకుని దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. అందరూ మోకరించండి, దేవుని స్తుతించుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రభునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఈ పరిశుద్ధ దినాన్న మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన మంచి కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆహ్వానించిన దైవజనులను బట్టి, నూతనంగా రక్షించుకున్న బిడ్డను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి కాలయాపన లేకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. అపోస్తలుడైనటువంటి పౌలు తన పరిచర్యలో రక్షించబడినటువంటి తిమోతి అనే యవనస్తునితో మాట్లాడుతున్నటువంటి మాట, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఇంగ్లీష్లో, యూ దేర్ ఫోర్ మై సన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. యూ దేర్ ఫోర్ అని ఇంగ్లీష్లో మొదలవుతుంది. అంటే నా కుమారుడా అనే దానికి ముందు అందుచేత నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని అర్థం. అందుచేత అంటే ఎందుచేత అంటే ముందుగా మనం కొన్ని సందర్భాలు గమనించాలి. అందుచేత అన్నాడంటే ముందు సంథింగ్ కొంత ఆ లింక్ వచనాలు ఉంటాయి. కాంటెంపరీ ఇంగ్లీష్ వెర్షన్ బైబిల్ ఏమైందంటే, తిమోతి మై చైల్డ్, యు మస్ట్ లెట్ క్రైస్ట్ జీసస్ మేక్ యూ స్ట్రాంగ్ బై హిస్ గిఫ్ట్ ఆఫ్ అన్డిజర్వ్డ్ గ్రేస్. అంటే తిమోతి నా బిడ్డ, అర్హత లేని నీకు ఆయన బహుమతిగా ఇచ్చే అపారమైన కృప నిన్ను చాలా బలం కలిగేటట్టుగా యేసుక్రీస్తును కలిగి ఉండు, లేక యేసుక్రీస్తులో నిలిచి ఉండు అని అర్థం వస్తుందన్నమాట. అలాగే గాడ్స్ వర్డ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో మై చైల్డ్ ఫైండ్ యువర్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద కైండ్నెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని ఉంది. అంటే తిమోతి నా పిల్లవాడా, దేవుని దయ లేదా కృపలో నీ బలానికి మూలం ఆ కృపే అని తెలుసుకో అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ప్రత్యేకమైన విషయాన్ని గుర్తు చేయాలి. మరి నూతనంగా బాప్తిసం తీసుకున్న బిడ్డను బట్టి సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా మరి రక్షించబడి నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నటువంటి ఆ బిడ్డను బట్టి పరలోకంలో కూడా ప్రభువారు తన దూతలతో పండగ చేసుకున్నట్లుగా మనం గమనించగలం. ప్రియులారా, ఎంతో సంతోషం పరలోకంలో. అలాగే చదవనటువంటి వాక్య భాగంలో పౌలు అంటున్నాడు తిమోతిని, నా కుమారుడా, నా పిల్లవాడా, నా బిడ్డ అని అంటున్నాడు. పౌలు పాస్టర్ గారు అయితే పౌలు పరిచర్యలో రక్షించబడినటువంటి తిమోతి విశ్వాసిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాస్టర్ గారు రక్షించబడిన విశ్వాసిని నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే తండ్రి కుమారుల సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి మీ పాస్టర్ గారు మైకేల్ గారి పరిచర్యలో మరి రక్షించబడి ఆయన చేత బాప్తిసం పొందినటువంటి మీరు ఆయనను మీ ఆత్మీయ తండ్రిగా మీరు ఆయనను ట్రీట్ చేస్తూ ఆయన చెప్తున్నటువంటి ఉపదేశాన్ని మీరు గైకొంటూ ఉండాలి. తండ్రిగా, ఆత్మీయ తల్లిదండ్రులుగా మీరు వారిని మీరు స్వీకరించాలి, మీరు యాక్సెప్ట్ చేయాలి. ఈ పౌలు తిమోతిల మధ్య ఉన్న సంబంధం మనకి అదే నేర్పిస్తూ ఉన్నది. నా ప్రియ కుమారుడా, బలం కలిగి జీవించు అని అంటున్నాడు. మీరు కూడా బలం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ప్రియులారా, బలం అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా ఒక బలహీనతతోనో అనారోగ్యంతోనో వెళ్తే డాక్టర్ గారు ఏమంటారంటే, బాబు నువ్వు చాలా బలహీనంగా కనిపిస్తున్నావు, బలానికి మందులు వాడాలి, కొన్ని రాసిస్తాను అని అంటారు. ఎస్, మనం వాడతాం. బలం లేకే మనకు కొన్ని అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. బలం ఉంటే శక్తి ఉంటుంది, సత్తు ఉంటుంది, పటుత్వం ఉంటుంది, దృఢత్వం ఉంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటాం. రోగాలు రాకుండా ఈ బలం మనల్ని కాపాడుతూ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే శరీరంలో ఇమ్యూనిటీ ఉంటుంది. ప్రస్తుత ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరు చెప్తున్నది ఇదే, మీరు ఇమ్యూనిటీ కలిగి ఉండాలి. ఈ కరోనాకి మందు లేదు కాబట్టి మీరు ఇమ్యూనిటీని పెంచే ఆ బలమైన ఆహారాన్ని మీరు తినాలని చెప్తూ ఉన్నారు. అంటే రోగ నిరోధక శక్తి, అంటే ఇన్ఫెక్షన్ రెసిస్టింగ్ పవర్, అంటే హెల్త్ ప్రొటెక్టింగ్ పవర్, బాడీలో డిసీజ్ ఫైటింగ్ పవర్. ప్రస్తుత కాలంలో మరి ఈ కరోనా కాలంలో ఒకటే పరిష్కారం అంటున్నారు, బలమైన ఆహారం సేవించాలని. అంటే ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని మీరు తినాలి అని అంటూ ఉన్నారు. అప్పుడే ఒక రకమైనటువంటి వ్యాధి నిరోధక బలం మనలో బిల్డప్ అవుతూ ఉంటుంది. ప్రియులారా,
ఈ ఇమ్యూనిటీ లేనటువంటి వారు త్వరగా వ్యాధి బారిన పడిపోతారు, బలహీనలు అయిపోతారు, ఆరోగ్యాన్ని కోల్పోతారు, కుప్పకూలిపోతారు, ఆఖరికి ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు అని మనం గమనిస్తూ ఉన్నాం. సిమిలర్లీ దేవుని కోరిక కూడా మనము బలవంతులై జీవించాలని. ఎందుకు ఈ బలం? ఏ బలం గురించి మాట్లాడుతున్నాడు? మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని, మనలో పాప నిరోధక శక్తి బలంగా ఉండాలని. అంటే దీన్ని నేను అంటాను, స్పిరిచువల్ ఇమ్యూనిటీని మనం కలిగి ఉండాలి. రక్షించబడినటువంటి మనం, క్రీస్తు రక్తము చేత విమోచించబడినటువంటి మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా స్పిరిచువల్ ఇమ్యూనిటీని మనం కలిగి ఉండాలి. పాప నిరోధక శక్తి, పాపము చేయకుండా నిరోధించగలిగే శక్తి, పాపం మీద జయమును పొందేటటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తూ ఉన్నప్పుడు తిమోతి చాలా బలహీనంగా ఉన్నాడు. అటు ఆత్మలోను శరీరంలోను చాలా బలంగా, శక్తి లేకుండా ఉన్నాడు. ఒక రకమైన పిరికితనంతో ఉన్నాడు. సిగ్గు, బలహీనత, నిరాశ, నిస్సత్తువ కలిగి ఉండి ఇమ్యూనిటీని కోల్పోయిన స్థితిలో ఉంటూ ఉన్నాడు. అది గమనించి ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు మరలా తిమోతిని బలపరుస్తూ తనలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుతూ ఉన్నాడు. తిమోతి అలా బలహీనంగా మారడానికి కారణాలు లేకపోలేదు. కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఈ తిమోతి గ్రంథాన్ని, పుస్తకాన్ని, 2 పత్రికలు కనుక మనం చదివితే అర్థమయ్యేది ఏంటంటే, మారు మనసు పొందినటువంటి తొలి దినాల్లో చాలా ఉత్సాహంగా క్రీస్తులో బలం కలిగి ఉన్నాడు. పౌలుతో పాటు పరిచర్యలో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉత్సాహంగా సేవలో పాల్గొంటూ ఉన్నాడు. పౌలు యొక్క ఈ 3rd మిషనరీ ప్రయాణంలో ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ కూడా, పౌలు జైలులో ఉంచబడినప్పుడు కూడా తిమోతి పౌలును ఎక్కడ విడిచిపెట్టలేదు. కొంతకాలానికి పౌలు విడుదలైన తర్వాత ఇద్దరు కలిసి ఫిలిప్పుకి వెళ్ళారు. ఆ కొంతకాలానికి ఎఫెసులోని పరిచర్యకు పౌలు గారు ఏం చేశారంటే తిమోతిని ఒక్కడిని పంపించాడు. ఆయన పౌలు సేవకు పంపించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తిమోతి రోమాకి రావాల్సి వచ్చింది. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను చరిత్ర. ఆ వచ్చినప్పుడు ఏమవుతాడంటే జైలు పాలవుతాడు. జైలు పాలయ్యి కొంతకాలానికి విడుదలవుతాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23వ వచనంలో మెన్షన్ చేయబడి ఉంటుంది. కొంతకాలానికి విడుదలవుతాడు. ఈ జైలులో ఉన్నప్పుడు తిమోతి చాలా బెదిరిపోయాడు, బలహీనుడైపోయాడు. తిండి కూడా సరిగ్గా తినకుండా తిండి మానేసి దిగులుతో, నిరాశతో, బెంగతో కూర్చున్నాడు. అయ్యో ఏంటి ఇలా వచ్చేసింది నా పరిస్థితి అని తిండి మానేసి వ్యాధిగ్రస్తుడైపోయాడు. దాన్ని బట్టి కడుపులో అల్సర్ అనేది వచ్చింది. వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయింది, బలహీనుడైపోయాడు, ఇమ్యూనిటీ తగ్గిపోయింది. అదే టైంలో సరిగ్గా బాధ మీద బాధలేగా సరిగ్గా అది జూలై నెల AD 64లో ఈ రోమాలో దుర్మార్గుడైనటువంటి నీరో చక్రవర్తి క్రైస్తవులను నానా చిత్రహింసలు పెట్టి, చాలా బాధలు పెట్టి, క్రూరంగా హింసిస్తూ క్రైస్తవ్యం అనేది లేకుండా చేయాలని రోమా పట్టణంలో సగాన్ని తగలబెట్టేశాడు. ఇవన్నీ జైల్లో ఉన్నటువంటి తిమోతికి చూసి భయపడిపోయాడు, తిండి మానేశాడు, బలహీనుడైపోయాడు, రోగ్రస్తుడైపోయాడు, పిరికితనంతో ఉన్నాడు. ఎందుకు సేవకు వచ్చానా, లేకపోతే ఎందుకు ప్రభు నమ్ముకున్నానా అన్న పరిస్థితులు కూడా ఒకవేళ వచ్చినాయేమో. ఒక పక్క పౌలు కూడా మహాచిత్రహింసలు అనుభవించాడు. అలాంటి సమయంలో ఒకనొక సమయంలో పౌలు పక్షాన్ని కూడా ఎవ్వరూ నిలబడలేదు. ఒకసారి లాక్డౌన్ టైంలో హౌస్ అరెస్ట్ అయిపోయాడు పౌలు, ఒంటరివాడైపోయాడు. అయితే జైల్లో ఉన్నప్పుడు పౌలుకున్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఈ బలహీనుడైనటువంటి తిమోతి పైనే. అయితే దేవుని కృప వల్ల కొంతకాలానికి తిమోతి విడుదల పొందాడు. పౌలు గారు అతి చల్లగా ఉండేటటువంటి, అతి శీతలమైనటువంటి రోమా ఖైదులో ఉంచబడ్డాడు. ఉంచబడినప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి అప్పుడు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు, ఈ శీతాకాలం రాకమునిపై తిమోతి నువ్వు నా దగ్గరకు వస్తావా అంటూ రాశాడు. తన కుమారుని చూడాలి, ఎలా ఉన్నాడో పలకరించాలి, విశ్వాసంలో ఎలా ఉన్నాడు, ఆత్మలో ఎలా ఉన్నాడు అని నా దగ్గరికి వస్తావా అంటూ రాశాడు. కానీ తర్వాత తిమోతి గురించి పౌలు తెలుసుకుని కాస్తంత ఆశ్చర్యపడిపోయి
ఈ మాటలు రాశాడు. తిమోతి విషయాన్ని మనం ఆలోచన చేస్తే చుట్టూ జరుగుతున్న పరిస్థితుల గురించి తిమోతి ఒక రకమైనటువంటి పిరికితనంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు విషయమే సాక్ష్యం చెప్పడానికి ధైర్యాన్ని కోల్పోయి ఉన్నాడు తిమోతి. జైలుకు వెళ్ళి వచ్చిన దాని గురించి మదన పడిపోతున్నట్టు, సిగ్గుపడుతున్నట్టు పౌలు గమనించాడు. అంతేకాదు జైలు పాలైన వాళ్ళ పాస్టర్ గారైనటువంటి పౌలు గురించి కూడా పౌలు గారితో కూడా తిరగడానికి సిగ్గుపడుతున్నట్లుగా ఉంటుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనాన్ని కనుక చూస్తే ఇది అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, ఒక రకమైన పిరికితనం వచ్చేస్తుంది, ఒక రకమైనటువంటి ఆత్మ న్యూనతాభావం వచ్చేస్తుంది. శారీరకంగా బలహీనుడైపోయాడు, ఆత్మలో కూడా బలహీనుడైపోయాడు. 2 విధాల ఇమ్యూనిటీని కోల్పోయాడు. స్పిరిచువల్ ఇమ్యూనిటీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఇమ్యూనిటీని కోల్పోయి ఒక వ్యాధిగ్రస్తుడైపోయి నిరాశతో అతను ఉంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అంటున్నాడు పౌలు తిమోతితో, నా కుమారుడా, కమాన్, గెటప్, చీరప్, బలం తెచ్చుకో, ప్రభువునందలి కృపచేత బలం తెచ్చుకో, కమాన్, గెటప్, నువ్వు ఉన్న పరిస్థితి నుంచి పైకి లే, చతికిలి పడిపోయిన పరిస్థితి నుంచి నువ్వు పైకి లే అని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నాడు. అంటాడు కదా, ఓ తిమోతి, దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, పవర్ ఇచ్చాడు, ఇమ్యూనిటీ పవర్ ఇచ్చాడు, ప్రేమ, లవ్, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ, సౌండ్ మైండ్, ఆరోగ్యకరమైనటువంటి మనస్సు, ఇంద్రియ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకునేటటువంటి ఆత్మను మనకిచ్చాడు. ఇదే మన బలం. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఇదే మన బలం. ఆయన కృపానిధి, ఆయన కృపకు నిలయం. ఆ నిధిలోనే మనకు బలం ఉంది తిమోతి, మనకు శక్తి ఉంది, ధైర్యం ఉంది, ఆరోగ్యం ఉంది. కమాన్, బీ స్ట్రాంగ్, అవర్ గాడ్ ఈజ్ ద మైటీ గాడ్ అని తిమోతితో పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు సిగ్గుపడాలని అవసరం లేదు. బలవంతుడు కమ్ము. ఎందుకు సిగ్గుపడాలి? నువ్వు పాపం చేయడానికి సిగ్గుపడాలి, తప్పు చేస్తే సిగ్గుపడాలి. ప్రభు కోసం, ఒక సత్య దేవుడి కోసం, సత్యం కోసం మనం శ్రమ పడుతున్నప్పుడు, హింస పడుతున్నప్పుడు నువ్వు ఎందుకు సిగ్గుపడాలి? నువ్వు బలం తెచ్చుకో, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. జైలుకి వెళ్ళావని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నిందిస్తున్నారని నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇతరులు అవమానిస్తున్నారు, ఏంటి మతంలో దిగిపోయావు, నువ్వేదో మతం పుచ్చుకున్నావని ఇలాంటి మాటలు వినబడినప్పటికీ కూడా నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రభు కోసం ధైర్యంగా నిలబడాలి. నువ్వు బలవంతుడిగా జీవించాలి. ఎందుకో తెలుసా? మనం అంచె దినాల్లో ఉన్నాం. తిమోతి, నువ్వు బలం తెచ్చుకోవాలి. అంచె దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలాలు వస్తాయి. అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి. నానా రకాల మనుష్యులు ఉంటారు, వాళ్ళ మధ్యలో మనం జీవిస్తూ ఉంటాం. అంతేకాదు దుష్టుడు రెచ్చిపోయి గలిబిలి చేసేటటువంటి కాలాలు వస్తాయి. ఆ దుష్టుని జయించాలి అంటే, ఈ లోకం మీద నీకు జయం కావాలంటే నీకు స్పిరిచువల్ ఇమ్యూనిటీ కావాలి. నీ ఆత్మలో బలం కావాలి. ఎంతకాలం నిరసనలు ఉంటావు, ఎంతకాలం బలహీనంగా ఉంటావు, ఎంతకాలం ఆసక్తి లేకుండా ఉంటావు. శ్రమ వచ్చిందని కృంగిపోతావా? చేతకాని వాళ్ళ కృంగిపోతావా? అందుకైనా ప్రభు మనం రక్షించుకున్నది, అందుకైనా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నది, అందుకైనా ప్రభు మన ఇంకైనా ప్రాణాలతో నిలబెట్టింది. తిమోతి, ఆ బలం ఎక్కడో దొరకదు, క్రీస్తు కృపలో దొరుకుతుంది. ఆ కృపను సంపాదించుకొని నువ్వు బలవంతుడిగా జీవించు. ప్రియులారా, పౌలు గారు ఆ కాలంలోనే అంచె దినాలు అన్నాడు. అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకున్నాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో నానా రకాల మనుషులు ఉంటారట. మరి ప్రస్తుతం మనం ఉన్న కాలాలు ఏంటి? మనం ఆలోచన చేద్దాం. అప్పుడే అంచె దినాలు అంటే ఇప్పుడు ఏంటంటే ఈ అంచె దినాల యొక్క అంత్యానికి వచ్చేసాం మనం. అంటే వీఆర్ ఎట్ ద లాస్ట్ ఎడ్జ్, డేంజరస్ జోన్లో ఉన్నాం, అపాయ కాలంలో జీవిస్తూ ఉన్నాం. జరగాల్సినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళు, ఇన్ ద లాస్ట్ డేస్ పెరిలియస్ టైమ్స్ విల్ కమ్ అని అన్నాడు. అంచె దినములలో అపాయకరమైన కాలాలు. ఈ పెరిలియస్ టైమ్స్ అనే మాటకి కొన్ని అర్థాలు ఉన్నాయి. దాన్ని ఏమంటామంటే టైమ్స్ ఆఫ్ స్ట్రెస్. 2వ తిమోతి 3:23 వచనంలో ఉంటుంది. అనగా
మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే ఇతరులు మనపై ఒత్తిడి కలిగించే కాలం, పాపపు ఒత్తిడి కలిగించే కాలం, మనల్ని తాకిడికి గురి చేసే కాలం, మన విశ్వాసాన్ని కుదిపేసేటటువంటి కాలం, పాపానికి ప్రలోభ పెట్టేటటువంటి కాలం. అందుకే అంటాడు, పాపలు ప్రేరేపించగా నువ్వు ఒప్పొద్దు అని అంటాడు. మనల్ని ప్రేరేపిస్తారు పాపంలోకి. దిస్ ఆర్ ది టైమ్స్ ఆఫ్ స్ట్రెస్. అలాగే టైమ్స్ ఆఫ్ అన్సేఫ్, క్షేమము లేని కాలం, ప్రమాదపు వార్తలు ఎన్నో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సజ్జన ద్వేషులు ఉన్నారట, అంటే సత్యాన్ని ద్వేషించేవాళ్ళు, మంచి జనులను ద్వేషించేవాళ్ళు, సత్యంపై దాడి చేసేవాళ్ళు, దేవుని జనంపై దాడి చేసేవాళ్ళు, మందిరంపై దాడి చేసేవాళ్ళు, సత్యాన్వేషకులపై దాడి చేసేవాళ్ళు, క్రైస్తవంపై దాడి చేసేవాళ్ళు. దీస్ ఆర్ ది టైమ్స్ ఆఫ్ అన్సేఫ్. మూడో మాట, దీస్ ఆర్ ది టైమ్స్ ఆఫ్ ఇన్సెక్యూర్, భద్రత లేనటువంటి కాలం. అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని వాడు కూడా కునుకక నిద్రపోక తన ఆయుధాలైనటువంటి ఉరులు, బోనులు, ఉచ్చులు, వలలు ఇవన్నీ వేసుకుని మనుషులను, విశ్వాసులను వెంటాడుతూ ఉన్నాడు ట్రాప్ చేయడానికి. ప్రియులారా, ఈరోజు చూడండి, సెల్ ఫోన్ అది ఇంకా డైరెక్ట్ హెల్లే. అది ఇంటర్నెట్ అంటే నెట్లో చిక్కుకోవడమే. ఒకవేళ మన ఫేస్బుక్ వైపు ఉంటే మనం బుక్ అయిపోవడమే. ఇన్సెక్యూరిటీ, టైమ్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అస్సలు భద్రత లేదండి, ఏ విధమైన కాపుదల లేదండి, చాలా భయంకరమైనటువంటి దినాలు. టైమ్స్ ఆఫ్ డిపార్టింగ్ అంటే విడిపోవడం, విశ్వాసంలో నుంచి జారిపోతున్నటువంటి కాలం, విశ్వాసం నుంచి చల్లారిపోతూ ఉన్నటువంటి కాలం, మనలో ఉన్నటువంటి విశ్వాసపు గ్రాఫ్ డ్రాస్టిక్గా పడిపోతున్నటువంటి దినాలు. ఏశావు చూడండి, ఒక్క పూటకూటి కోసం, ఒక చిన్న తప్పు కోసం ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా ఈ దినంలో రక్షించబడి కూడా, ప్రభువులో ఉంటూ కూడా, బలమైన విశ్వాసం గలవారమని చెప్పుకుంటూ కూడా ఏదో ఒక చిన్న దాన్ని బట్టి తమకున్నటువంటి విశ్వాసాన్ని జారబెట్టుకున్నటువంటి టైం. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వచ్చు కాలమున నేను ప్రజల్లో విశ్వాసాన్ని కనుగొందునా అంటున్నాడు. విశ్వాసం యొక్క గ్రాఫ్ పెరిగిపోతూ ఉంది. తర్వాత టైమ్స్ ఆఫ్ రిస్క్, ముప్పు కాలం, తెగుళ్ళు, రోగాలు రాకడ సమీపమైపోయినటువంటి కాలంలో మనం ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్ అని, ఎర్త్ క్వేక్స్ అని, నానా రకాల ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఎన్ని తెగుళ్ళు వస్తున్నాయి. కరోనా చూడండి, ఎంత రిస్క్లో ఉన్నాం. ప్రపంచం అంతా రిస్క్లో ఉన్నది. ఇంకా ఎంత రిస్క్ ఉందో ముందు ముందు ముందు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. తిమోతి, ఈ అపాయకరమైనటువంటి కాలములో నువ్వు ఉపాయంతో తప్పించబడాలంటే బలవంతుడు కమ్ము. నువ్వు ఇప్పుడు ఒక జైలుకి వెళ్ళినందుకే బాధపడు తిండి మానేసి కూర్చున్నావు. సువార్తలు వచ్చి చిత్రహింసను చూసి భయపడుతూ ఉన్నావు. నన్ను ఎన్నోసార్లు కొట్టారని నువ్వు భయపడుతూ ఉన్నావు. ఎన్నోసార్లు నన్ను నానా హింసలు పెట్టారని ఇప్పుడు భయపడుతున్నావు. ఇంకా ముందు ముందు ఉన్నాయి. అయినప్పటికీ నువ్వు ఆత్మలో బలవంతుడుగా నువ్వు జీవించాలి. ప్రభు కొరకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు సాక్షిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు పెరిగితనంతో ఉన్నావు? These are the times of stress, times of insecurity, times of no safety, times of risk. These are the times of dangerous. ఎంత ప్రమాదకరమైనటువంటి రోజుల్లో ఉన్నామో చెప్పలేము. ఇప్పుడు ఏం జరుగుతుందో. ఎక్కడో ఏదో దేశంలో వచ్చిందన్నారు కరోనా, ఆఖరికి మన దేశానికి వచ్చింది. ఎక్కడో ఉన్నది మన దేశానికి వచ్చింది. మన దేశంలో ఉన్నది మన రాష్ట్రానికి వచ్చింది. మన రాష్ట్రం నుంచి మన జిల్లాకి, మన జిల్లా నుంచి మన సిటీకి, మన సిటీ నుంచి మన స్ట్రీట్కి, మన స్ట్రీట్ నుంచి మన హౌస్కి కూడా ఈ ప్రమాదం ముంచుకొస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో వి కాంట్ సే. అందుకే మనం బలవంతులమే జీవించాలి. ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? ఒక్కటే మార్గం, మన స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ను మనం పెంచుకోవాలి. ఎలా? బాగా తిని త్రాగి సుఖంగా ఉండమని కాదండి. ఇది క్రీస్తు యేసునందలి కృప చేత బలము సంపాదించుకోవాలి. ఆత్మలో బలము సంపాదించుకోవాలి. శరీరం సంగతి వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. మొట్టమొదటి ఆత్మ యొక్క స్థితిని మనం ఆలోచించాలి. ద స్పిరిచువల్ ఇమ్యూనిటీ గురించి మనం ఆలోచించాలి. మనం బలవంతులమై జీవించాలి అంటే క్రీస్తు కృపను మనం సంపాదించుకోవాలి. మన బలానికి మూలం క్రీస్తు యొక్క కృపే. అది ఉంటే చాలు. మరి ఆ కృపను సంపాదించుకోవాలి అంటే
మనం కొన్ని సూచనలు పాటించాలి. మన బలం ప్రభువులోనే ఉన్నది. మన ధైర్యం ప్రభువును బట్టే, మన భరోసా ప్రభువును బట్టే, మన ధీమా ప్రభువును బట్టే. ఆయన కృపేనండి మనకి మూలం. ఆయన కృప లేకుండా మనం బ్రతకలేము. ఆయన కృప ఒక్క క్షణము దూరం అయితే భయంకరమైన వినాశమే ప్రియులారా. ఆయన కోపం చూపిస్తూనే వాత్సల్యం చూపించే దేవుడు ఆయన. కోపగిస్తూనే కోపం చూపిస్తూనే కరుణ చూపించే దేవుడు ఆయన. ప్రేమ కలిగిన దేవుడు, అదే సమయాన రోషం కలిగిన దేవుడు కూడా. ఆ రోషం నిన్ను చంపేయాలని, నాశనం చేసేయాలని కాదు, నిన్ను శిక్షణలో పెట్టడానికి, నిన్ను నన్ను బలం కలిగి జీవించడానికి, నీలో నాలో ఒక రోషము రావడానికి దేవుడు మనలను క్రమశిక్షణకే శిక్షిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే దావీదు అంటాడు, శ్రమ నొంది ఇండుట నాకు మేలాయ. శ్రమ కలుగక ముందు నేను త్రోవ తప్పి తిరిగి తిని, ఇప్పుడు శ్రమ నొంది ఇండుట నాకు మేలాయను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని కృపే మనకు ఆధారం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కాలాల్లో నీకు నాకు ఆధారమైనది ప్రభు కృపే. ఏ మందు లేదు, ఏ ఉపాయము లేదు. ఎంత బలమైన ఆహారం తీసుకున్నా ప్రభు యొక్క కృప లేకపోతే, యెహోవా పట్టణంను కాపాడిన యెడల ఎంతమంది సెక్యూరిటీ ఉండి కాపాడితే ఉపయోగమే ఉంది ప్రియులారా. దేవుని కృపను మనం సంపాదించుకుందాం అంటున్నాడు తిమోతితో. 2 తిమోతికి రాసిన ఆ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. 3వ అధ్యాయం 5వ వచనంలో, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందరో, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. మొట్టమొదట రూలింగ్ ఏంటంటే విముఖుడవై ఉండు. ఫస్ట్ ఏంటంటే నీకు ఉండాల్సిన క్వాలిటీ విముఖత. విముఖుడవై ఉండు. ఎటువంటి వారికి అక్కడ రాశారు. చాలా మంది ఉన్నారు, ఇంచుమించు 19 మంది రకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినే ఇందురు, ఇటు వారికి విముఖుడవైయుండు. లోకంలో ఈ 19 రకాల పీపుల్ ఉన్నారండి. ప్రస్తుత అంచె దినాల్లో వీళ్ళే ఉన్నారండి. అలాంటి వాళ్ళకి రక్షించబడినటువంటి నీతో నాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు వారికి విముఖుడవై ఉండు. టర్న్ అవే ఫ్రమ్ ది వరల్డ్లీ మెన్. ఇలాంటి మనుషుల దగ్గర నుంచి నువ్వు తిరిగిపో. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే, స్టే అవే ఫ్రమ్ పీపుల్ లైక్ దట్ అని ఉంది. దూరంగా జరిగిపో, వెళ్ళిపో. గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్ అయితే, కీప్ అవే ఫ్రమ్ సచ్ పీపుల్. వారికి దూరంగా ఉండు. వారి వైపు నీ కన్నులు ఉండరాదు, వారి వైపు నీ ముఖం ఉండకూడదు, నువ్వు వారికి సముఖత చూపించకూడదు, వారికి వేరుగా ఉండు, నువ్వు ప్రత్యేకంగా ఉండు. అంటే మరొక మాటలో నేను చెప్తున్నాను, యు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్ ఫ్రమ్ సచ్ పీపుల్. అటువంటి వారి నుంచి నువ్వు చాలా దూరం పాటించాలి. వారి ఆలోచనలు, వారి మార్గాలు, వారి ఉండే చోట్ల నుంచి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నువ్వు వారికి ఎంత విముఖుడిగా ఉంటావో దేవునికి అంత సముఖుడిగా ఉంటావు. దేవుని యొక్క కృప అంతగా మన మీద ఉంటుంది ప్రియులారా. మనకు లోకానికి మధ్య దూరం తగ్గినప్పుడే మధ్య దూరం తగ్గితే దేవునికి మనకి మధ్య ఉన్న దూరం పెరిగిపోతుంది. ఎప్పుడైతే లోకానికి మనకి మధ్య దూరం బాగా పెరుగుతుందో దేవునికి మనకి మధ్య దూరం తగ్గుతుంది. యూ షుడ్ మెయింటైన్ 0 distance ఫ్రమ్ గాడ్, వేర్ యూ షుడ్ మెయింటైన్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. కీర్తన 1వ అధ్యాయము 1-2 వచనాలు ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వారి థాట్స్, పాపుల మార్గమున నిలువక, వారి రూట్స్, అపహాసకులు కూర్చుండు చోటలో కూర్చుండక, వారి సైట్స్. అటువంటి ఈ 19 రకాల మనుషులు ఉన్నారు చూసారా, వాళ్ళ యొక్క థాట్స్ అండ్ వాళ్ళ యొక్క రూట్స్ అండ్ వాళ్ళ యొక్క సైట్స్, వాళ్ళ నుంచి నువ్వు విముఖుడిగా ఉండు, దూరంగా ఉండు. యు ఫ్లీ అవే, పారిపోవాలి. ఒకవేళ ఎదురొస్తే మనం పారిపోవాలి. సామెతలు 1వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు ఒప్పుకోకు, పారిపో. అందుకే అంటాను, పాపులు ప్రేరేపిస్తారు. దీస్ ఆర్ ది డేస్ ఆఫ్ స్ట్రెస్. మన మీద స్ట్రెస్, ఈ పాపం చేయడానికి, మనల్ని బలహీనపరచడానికి ఈ అపవాది వాడి అనుచరులు మన మీద స్ట్రెస్ తీసుకుని వస్తారు. అటువంటిప్పుడు అంటాడు 14-15లో, నీ పాదాలను వెనుకకు తీసుకో, పిచ్చేమో, గో బ్యాక్. నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో వారి ప్రేరేపణలు ఎదురైనా, వారు ఎదురైనా ఫ్లీ అవే, పరుగు అంతే, పారిపోవడమే. యోసేపు అలాగే పారిపోయాడు. యోసేపు నీతిమంతుడు ప్రియులారా. మంచి యవ్వన కాలంలో పాపం చేసే అవకాశం వచ్చింది. ఒక స్త్రీ తన దగ్గరకు వచ్చింది పాపం చేయమని, కానీ యోసేపు ఉన్న వస్త్రం విడిచిపెట్టి పరుగు అంతే. ఎప్పుడైతే నేను ఆరాధిస్తున్న జీవముగల దేవునికి విరోధంగా పాపం చేస్తాను, అప్పుడు నాకు పతనమైన సంగతిని గమనించి అంతే పారిపోయాడు. దేవుడు ఉన్నతమైన స్థానంలో యోసేపుని నిలబెట్టాడు ప్రియులారా. అంటే యోసేపు గొప్ప పాప నిరోధక శక్తిని, ఆ బలాన్ని కలిగి ఉన్నాడు ప్రియులారా. పారిపోతున్నామా? డేంజరస్ థాట్స్, డేంజరస్ రూట్స్, డేంజరస్ సైట్స్, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అసలు మనం. అలాగే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది, నీ విముఖుడు అయి ఉండడమే కాదు, వారిని లేక వాటిని విడిచి పారిపోమంటున్నాడు. విడిచి పారిపో, నీ యవన ఇచ్చల నుండి విడిచి పారిపో. ఇచ్చలు, ఈ లోకం అంతా ఏముందండి? ఇచ్చలతో నిండి ఉన్నది. ఈ లోకంలో ఉన్నదంతా నటన. ఈ లోకంలో ఉన్నది ఏమీ లేదు. కానీ అంటాడు అక్కడ, ఏమండి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. శరీరానికి కలిగే ఆశలు, కంటికి కలిగే ఆశలు, అంటే శరీరానికి కలిగే ఆశలు ప్లెజర్స్, నేత్రానికి కలిగే ఆశలు ఈ ప్రాపర్టీస్, జీవపు డంబం పాపులారిటీ కోసం, ప్లెజర్స్ కోసం, ప్రాపర్టీ కోసం, అలాగే పాపులారిటీ కోసం పడే విషయాలు ఉన్నాయే. తాపత్రయం అంటారు. అనగా మనిషిలో ఒక తాపాన్ని పుట్టించే త్రయం ఈ 3: శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అని ఈ త్రయం ఉందో చూసారా? మనిషిలో తాపాన్ని, వేడిని, కోరికను, స్ట్రెస్ను పుట్టించి చిన్నాభిన్నం చేసేస్తుంది మనిషి యొక్క ఆత్మీయ జీవితాన్ని. వద్దు, అవి లోకంలో అదంతా నటన. ఈ లోకము దాని ఇచ్చలో అన్ని గతించిపోతాయి. తిమోతి, నువ్వు వీళ్ళకి విముఖుడు అవడమే కాదు, వీటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నువ్వు పారిపోవాలి. యూ షుడ్ ఫ్లీ అవే, యూ షుడ్ రన్ అవే. ప్రియమైన స్నేహితులారా, యవనస్తులారా, పారిపోగలరా? పాత కాలపు ఇచ్చల నుంచి ఇప్పుడు మీరు రక్షించబడినారు. మీకు పాత అలవాట్ల నుంచి వాటిని విడిచిపెట్టి ఇప్పుడు పారిపోవలసినటువంటి సమయం ఇది. మీ ఫేస్బుక్ నుంచి, మీ సెల్ నుంచి, మీ ఇంటర్నెట్ల నుంచి, మీ పాత అనుభవాల నుంచి వాటిని పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. చాలామంది పాపాన్ని ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. ఒప్పుకుంటారు, విడిచిపెడతారు, కానీ దాన్ని అసహించుకుని దూరంగా పారిపోరు. అటువంటి వాళ్ళ ఆత్మలో బలం పొందలేరు. పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టిన పాపాన్ని అసహించుకోవాలి. అసహించుకున్న వారు పాపం నుంచి దూరంగా పారిపోతారు. యోసేపులేగా ఆత్మలో బలం కలిగి ఉంటే రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నటువంటి నూతనమైన యవనస్తులారా, మీరు ఈ లోకానికి విముఖులై ఉండాలి. లోకంతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు లోకంలో ఉండవచ్చు కానీ మీలో లోకం ఉండకూడదు. మీరు లోకంలో ఉండవచ్చు, మనం లోకంలో ఉండవచ్చు, కానీ లోకం మనలో ఉండకూడదు. మనం బలవంతులుగా జీవించాలనేది దేవుని ఆశ. ఆయన కృపకు నిత్య పాత్రులమే జీవించాలనేది ఆశ. ప్రతి దినమైన కృపను, ఆ కృపా సమృద్ధి నుండి అనుభవించాలి. ఆ కృపా సంపదలోంచి మనము ఆ ఐశ్వర్యాన్ని అనుభవించాలని దేవుని యొక్క ఆశ. ప్రియులారా, రక్షించబడిన మీరు మరలా వెనక్కి వెళ్ళొద్దు. వెనుక వాటిని మర్చిపోండి. పాతవి గతించును, క్రీస్తు యేసునందు ఉన్న నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావు.
ఒకప్పుడు లోకమునికి సముఖుడిగా ఉన్నావు, దేవునికి విముఖుడిగా ఉన్నావు. రక్షించబడిన నీవు ఇప్పుడు దేవునికి సముఖత చూపించాలి, లోకానికి నీవు విముఖత చూపించాలి. హోషేయ 7:8 ఉంటాడు, ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను. ఎఫ్రాయిం అనే యవనస్తుడు దేవుని యొక్క ముద్దు బిడ్డ, దేవుని యొక్క ప్రియమైన కుమారుడు, దేవుని చేత నడక నేర్పించబడినవాడు, దేవుని చంకను ఎత్తుకున్నవాడు, పెంచి పెద్ద చేసినవాడు, విద్యాబుద్ధులు నేర్పినవాడు. అలాంటి యవనస్తుడు ఎఫ్రాయింతో గొప్ప స్నేహబంధంతో ఆకర్షించుకున్నాడు. అలాంటి యవనస్తుడు మరలా లోకాన్ని చూచి ఏం చేస్తాడంటే విగ్రహములతో కలిసిపోయాను. ఒకప్పుడు విగ్రహాలంటే తెలియదు. ప్రభుతో ఉన్నవాడు, ప్రభుతో ఆకర్షించబడినవాడు, ప్రభుతో పెనవేసుకున్నటువంటి బంధం, ప్రభు ఎఫ్రాయిము దేవుడు గొప్ప స్నేహితులు వాళ్ళు. అలాంటి ఎఫ్రాయిము దేవుని విడిచిపెట్టి విగ్రహాలతో కలిసిపోయాడు. ప్రియులారా, అంటే విగ్రహాలు అంటే భౌతికమైనవి అనుకోకండి. రక్షించబడిన వారు కూడా విగ్రహారాధన చేస్తారు. ఎట్లా అంటే ప్రభువుని ఎరగనటువంటి వారికి విగ్రహాలు షెల్ఫ్లో ఉంటాయి. చెక్కతో చేయబడిందో సిమెంట్తో చేయబడిన ఆ షెల్ఫ్ అల్మరాలో ఉంటాయి. కానీ రక్షించబడిన మనకి సెల్ఫ్లో ఉంటాయి. మన హృదయములో, మన చిత్తములో, మన ఉద్దేశాల్లో, మన తలంపుల్లో, మన బుద్ధిలో విగ్రహాలు కొన్ని ఉంటాయి. కనిపించవవి, బయటపడవవి. అలాగే వారికి ఉన్నటువంటి అన్యులకు ఉన్నటువంటి విగ్రహాలు మెటల్తో తయారు చేయబడినవి అయితే మనకి మెంటల్గా క్రియేట్ అయిన విగ్రహాలు ఉంటాయి. అలాంటి విగ్రహాలు ఏమీ ఉండవద్దు. దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని దేనికి ఇవ్వద్దు. దేనికి ఇచ్చినా, నీ విద్యకి ఇచ్చినా, నీ జ్ఞానానికి ఇచ్చినా, నీ తెలివితేటలకి ఇచ్చినా, నీ ధనానికి ఇచ్చినా, నీ ఉద్యోగానికి ఇచ్చినా, నీ భార్యకి ఇచ్చినా, నీ పిల్లలకి ఇచ్చినా, నీ తల్లిదండ్రులకి ఇచ్చినా అది నీకు విగ్రహమే. దేవుడు తప్ప నీకు ఇంకెవ్వరు నీ హృదయంలో ఉండడానికి వీలు లేదు. ప్రభువే నీ హృదయంలో ఉండాలి. ప్రభువే నీ ఆరాధికుడు, ప్రభువే నీ ప్రేమికుడు. ప్రభు తర్వాతే నీకు ఏదైనా. ప్రియులారా, ప్రభువుని కాదని నువ్వు ఎక్కువ దేన్ని ప్రేమించినా, దేనికి చోటిచ్చినా, దేనికి సముఖత చూపించినా నువ్వు విగ్రహాలతో కలిసిపోయినట్టే. దేవునికి చాలా కోపం వస్తుంది. ప్రియులారా, అందుకే మరలా 1 తిమోతి పత్రిక 5:22 అంటాడు, నువ్వు పరుల పాపాల్లో పార్ట్నర్స్గా ఉండొద్దు అంటున్నాడు. వారిలో భాగస్వాములుగా ఉండొద్దు. నువ్వు పాపం చేయకపోవచ్చు, కానీ పాపం చేసేవారి పక్షంగా నిలబడొద్దు. వారికి సపోర్ట్ చేయొద్దు, వారితో ఏకీభవించవద్దు. మీరు పరులకు వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, మాదిరిగా జీవించే అనుభవం ఉండాలి. మనం అలా రావాలి అంటే మనం దేవుని కృపను సంపాదించుకోవాలి. మనం లోకానికి వెలుగై ఉన్నాం, మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం, లోకానికి పరిశుద్ధతను చూపించేవారమై ఉన్నాం, లోకానికి క్రీస్తు ప్రేమను చూపించేవారమై ఉన్నాం, లోకానికి క్రీస్తు పరిమళ వాసన అందించేవారమై ఉన్నాం. దేవుని కృపను సంపాదించుకోండి. ఆ కృపను సంపాదించుకోవాలి అంటే ప్రియులారా, దేవునితో 0 డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఇంకొక మాట చెప్తాను చూడండి అంశం మీద. 2 తిమోతేయులకు రాసిన పత్రిక 2:16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు ఓ తిమోతి. కొన్ని లోకంలో కల్లబుల్లి మాటలు ఉంటాయి, అపవిత్రతో కూడిన మాటలు ఉంటాయి, సత్యము లేనటువంటి మాటలు ఉంటాయి, పుకార్లు ఉంటాయి, వదంతులు ఉంటాయి, లేనిపోని నేరారోపణలు ఉంటాయి. సంఘం మీద కొంతమంది విమర్శ చేసేవాళ్ళు చెప్తారు, ఆ దైవజనుడి మీద పలానా పలానా అని చెప్తూ ఉంటారు. అలాంటి పనికి మాలిన వ్యర్థమైనటువంటి మాటలకు నీ విముఖుడవై ఉండు. ఒకప్పుడు బూతు మాటలు మాట్లాడేవాడు, పోకిరి మాటలు మాట్లాడేవాడు. పాత బ్రతుకులో అప్పుడు సినిమాలకు, సీరియళ్ళకు అలవాటు పడిన నీవు అక్కడ ఉన్నటువంటి మాటలు మరలా నీవు ఇంపోర్ట్ చేసుకోవద్దు. వట్టి మాటలు, గాలి కబుర్లు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు ఇవన్నీ విడిచిపెట్టి మీ నాలుకకు స్తుతి పలుకులు నేర్పండి. నిత్యము యేసు నామస్మరణను దీనికి అలవాటు చేయండి. పరోపకారానికి అవసరమైన సారవంతమైనటువంటి మాటలు అలవాటు చేయండి. ప్రియులారా, ఈ శరీర మొత్తానికి సింహద్వారం నోరు, నోటిలో ఉన్నటువంటి నాలుక చిన్నదైనా కానీ ప్రపంచాన్ని చిచ్చు పెడుతుంది, సంఘాలను నాశనం చేస్తుంది, కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఈ చిన్ని నాలుకను ప్రభువుకు అప్పగించండి. ప్రియులారా, ఆయన మాత్రమే కంట్రోల్ చేయగలడు. ఈ నాలుకను బాగు చేయడానికి డాక్టర్ అవసరం లేదు. ఈ నాలుకే రోగాలు రావు, కానీ రోగాలన్నీ తెచ్చిపెట్టేది ఈ నాలుకే. అంచేత దేవుడు మాత్రమే టంగ్ స్పెషలిస్ట్.
ఆ నాలుక ఆరోగ్యంగా ఉంచుకోవాలి మనం ప్రియులారా. లోకానికి విముఖులమై ఉండాలి. ఈ వట్టి మాటలకు, నిందలకు, ఆరోపణలకు, లేనిపోయిన మాటలకు, అన్నింటికీ కూడా మనం విముఖత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మీకు చెప్పాను, నువ్వు విముఖుడివై ఉండు. రెండో మాట చెప్తున్నాను చూడండి, నువ్వు విజ్ఞుడవై ఉండు అంటే జ్ఞానము కలిగిన వాడవై ఉండు. మొట్టమొదటిగా నీవు విముఖుడవై ఉండువు, లోక విషయాలకు విముఖుడవై ఉండు. రెండవదిగా నువ్వు విజ్ఞుడవై ఉండు. 2 తిమోతి 3:15 ఉంటుంది. నీవు దేవునిలో విజ్ఞత కలిగి ఉండాలి. చూడండి తిమోతి సంగతి అక్కడ ఉంటుంది. శక్తి గల పరిశుద్ధ లేఖనములు అతడు బాల్యము నుండి ఎరిగి ఉన్నాడు. చూడండి, శక్తి గల పరిశుద్ధ లేఖనములు, హోలీ స్క్రిప్చర్స్ ను బాల్యము నుంచి ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుని సేవకుడైనటువంటి పౌలు ద్వారా నేర్చుకున్నాడు. అంతే కదా, అవి రూఢి అని తెలుసుకున్నాడు. అవి కరెక్టే అని తెలుసుకున్నాడు ప్రియులారా. ఇప్పుడు దేవుని సేవకుడైన పౌలు ద్వారా నేర్చుకున్నాడు. అవి రూఢి అని అంటే ఏమైతే విన్నాడో, ఏమైతే నేర్చుకున్నాడో అవి సత్యమే అని తెలుసుకుని నిలకడగా ఉండాలని పౌలు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. విన్నాడు వాక్యాలు, దేవుని సేవకుని ద్వారా నేర్చుకున్నాడు. ఏమైతే విన్నాడో అవన్నీ కూడా మరలా రూఢి అని ఎలా తెలుసుకున్నాడు? దేవుని వాక్యాన్ని పఠించటం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, ప్రతి దినము దేవుని వాక్యము గుండా ప్రయాణం చేయడం ద్వారా అవి సత్యమే అని తెలుసుకుని నిలకడగా ఉండమని చెప్తున్నాడు పిల్లలు. విజ్ఞత అంటే జ్ఞానం ఎలా వస్తుంది? శక్తి గల పరిశుద్ధ లేఖనములను ఎరుగుట ద్వారా, రెండవది నేర్చుకోవడం ద్వారా, మూడవది చదవడం ద్వారా, నాలుగవది వాటి యందు నిలిచి ఉండడం ద్వారా. కేవలం ఎరగడంతోనే సరిపోదండి. ఎరిగిన వాక్యాన్ని మనం దేవుని సేవకుల ద్వారా ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకున్న వాక్యాన్ని మరలా పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా చూసుకోవాలి, రూఢి చేసుకోవాలి. ఆ రూఢి చేసుకున్న వాక్యమందు మనము నిలిచి ఉండాలి, స్థిరపరచబడి ఉండాలి ప్రియులారా. అందుకే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ హోలీ స్క్రిప్చర్స్ మేక్స్ యు వైజ్. దేవుని వాక్యమే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ విజ్ఞత లేక జ్ఞానం దేని కూర్చుంది? లోక జ్ఞానం ఏమి నేర్పదండి. లోక జ్ఞానం అవసరం లేదు. ఇది పెంట, మురికి. దేవుని జ్ఞానం మహోన్నతిని విద్య. ఈ లోక ఎడ్యుకేషన్ కాదండి, మహోన్నతిని యొక్క విద్య మనం నేర్చుకోవాలి. రక్షణార్థమైన జ్ఞానం ఇస్తుందట దేవుని వాక్యం. ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మేలో, ఏది కీడో అనే విజ్ఞత, అనే విచక్షణ, అనే ఆలోచన శక్తి దేవుని లేఖనాల దగ్గరికి వస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే తిమోతి, దేవుని లేఖనాల్లో విజ్ఞత సంపాదించుకో. దేవుని లేఖనాన్ని నువ్వు బాగా ఎరిగి ఉండు. కారణం ఏంటి తెలుసా? అది పరిశుద్ధ లేఖనాలు, అది శక్తి కలిగినటువంటి లేఖనాలు, అది రక్షణార్థమైనటువంటి లేఖనాలు, నీలో స్పిరిచువల్ ఇమ్యూనిటీని పెంచేటటువంటి లేఖనాలు, నిన్ను ఆత్మలో బలవంతునిగా చేసేది లేఖనాలు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. శక్తి గల దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. శక్తి కలిగినటువంటిది దేవుని వాక్యం, బలము కలిగినటువంటిదండి, మనలో ఉత్తేజాన్ని ఇచ్చేటటువంటిది, ఉజ్జీవాన్ని ఇచ్చేటటువంటిది, నిరాశతో ఉన్నటువంటి మనలను పైకి లేవనెత్తేటటువంటిది, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి లేవనెత్తేటటువంటిది, మన ప్రాణ బాధలలో నెమ్మది కలిగించేటటువంటిది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది, మనకు క్షేమాన్ని ఇచ్చేటటువంటిది, మనను పాపం నుంచి పరిశుద్ధతలోకి నడిపించేటటువంటిది ప్రియులారా. ఇటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనము సాత్వికముతో అంగీకరించాలి ప్రియులారా. ఉన్నది ఉన్నట్టుగా సరెండర్ అయిపోయి దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. పాపము అంటకుండా ఈ లోకంలో ఉండగలిగే శక్తి కావాలి అంటే పాప నిరోధక శక్తి కావాలంటే దేవుని వాక్యం అనే శానిటైజర్ని మనం ప్రతి క్షణం మనం వాడుకోవాలి ప్రియులారా. ఇట్ ఈస్ ఎ హోలీ శానిటైజర్. దేవుని వాక్యము మనకి ఇవ్వబడినటువంటి గొప్ప శానిటైజర్, క్రీస్తు రక్తముతో నింపబడినటువంటి ఈ శానిటైజర్. అందుకే కీర్తనలు 119వ అధ్యాయము 9వ వచనం ఉంటుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శానిటైజ్ చేసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు అంటే
దేవా, నీ వాక్యముని బట్టి దాన్ని సరిగ్గా చూసుకోవడం ద్వారానే కదా, నీ వాక్యాన్ని గైకొనడం ద్వారానే కదా, నీ వాక్యాన్ని శిరస వహించడం ద్వారానే కదా. ఎస్, దేవుని వాక్యము మనకు శుద్ధి చేసేటటువంటి శక్తి ఉన్నది, మనల్ని మంచి మార్గాన్ని నడిపించేటటువంటి శక్తి ఉన్నది ప్రియులారా. అందుకే దావీదు అంటాడు మళ్ళీ అక్కడే 119:11 వచనంలో, దేవా, నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకొని ఉన్నాను. ఇది గొప్ప హోలీ శానిటైజర్. వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలండి. బ్యాగ్లో పెట్టుకోవడం కాదు, ఇంట్లో పెట్టుకోవడం కాదు, తల కింద పెట్టుకోవడం కాదు. ఇది మన హృదయములో నిలిచి ఉండాలి. ఇది పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ గంధము. పరిశుద్ధ గ్రంథము, ఇది పరిశుద్ధ గంధము. నీకు మంచి ఔషధము ప్రియులారా. నీకు అందాన్ని ఇచ్చేది, నీకు జీవాన్ని ఇచ్చేది, నీకు బలాన్ని ఇచ్చేది, నీకు ధైర్యాన్ని ఇచ్చేది, నిన్ను నిత్య జీవానికి నడిపించేది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, జీవితంలో దాన్ని వాడండి. గొప్ప సామర్థ్యాన్ని కలిగిస్తుంది దేవుని వాక్యం. కొలసి పత్రిక 3:16 ఉంటుంది. సమస్త విధములైన జ్ఞానముతో, అంటే విజ్ఞతతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం సమృద్ధిగా మనలో ఉండాలి. ప్రతి దినము దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు అందమైన చెట్టు వలె, ఇతరులకు ఫలాలను ఇచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతయు సఫలమవును. నీ జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ కావాలి అంటే, విక్టోరియస్ లైఫ్ కావాలి అంటే, గ్లోరియస్ లైఫ్ కావాలి అంటే, స్ట్రెంగ్థెన్డ్ లైఫ్ కావాలి అంటే, ఇమ్యూనిటీ పవర్ నీకు కావాలి అంటే, దేవుని వాక్యం దగ్గర నాటబడండి. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయండి. దేవుని వాక్యంలో ఆనందించండి. అందులో ఉన్న మకరందాన్ని జుర్రుకోండి. ఎంత ఇమ్యూనిటీ వస్తుందో అంతేకాదు, గొప్ప సక్సెస్ని ఇస్తుంది ప్రియులారా దేవుని వాక్యం. కొలసీలకు రాసిన పత్రిక 2:6-7 ఉంటుంది. మీరు నేర్చుకొనిన ప్రకారము మీరు ఆయన యందు ఉండి నడుచుకోండి. జ్ఞానుల వలె నడుచుకోండి, విజ్ఞత కలిగి నడుచుకోండి, విజ్ఞత కలిగి జీవించండి. ఆయన యందు ఉండి నడుచుకోవడం అంటే ఆయన లేఖనాన్ని బాగా ఎరిగి ఉండాలి, ఎరిగి ఉన్న దాని ప్రకారము నడుచుకోవాలి, వాటిని మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడే దేవుని కృప మన మీద నిలిచి ఉంటుంది ప్రియులారా. వాక్యమే మనల్ని విజ్ఞాని చేస్తుంది, వాక్యమే మనల్ని జ్ఞానులుగా మారుస్తుంది ప్రియులారా. ఈ లోక జ్ఞానం అవసరం లేదు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి. దేవుని వాక్యాన్ని ప్రతిదినం పఠించండి. దేవుని వాక్యమే మనకు ఆహారం, దేవుని వాక్యమే మనకి జీవాన్ని ఇచ్చేటటువంటిది ప్రియులారా. దేవుని వాక్యం అంటే ఏంటి? ప్రభువుని మన హృదయంలో సమృద్ధిగా సంపూర్ణంగా ఉండనివ్వండి ప్రియులారా. 1 తిమోతి 2:4 సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని నా కోరికను పౌలు అంటున్నాడు ప్రియులారా. మీరు రక్షణ పొందిన తర్వాత, రక్షించబడ్డారు సరే, రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి ప్రియులారా. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము, ప్రభువును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మీరు ప్రాక్టికల్గా తెలుసుకుని ఉండాలి, మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉండాలి ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనం పరిపూర్ణంగా ఎరిగి ఉండాలి. ప్రతి దినము కూడా మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి ప్రియులారా. మనం విముఖుడివై ఉండాలి, రెండవదిగా విజ్ఞుడివై ఉండాలి, మూడవ మాట నువ్వు విశ్వాసివై ఉండాలి. తిమోతిలో విశ్వాసం ఉంది, ఎంతో విశ్వాసం ఉంది ఒకప్పుడు ప్రియులారా. నిష్కపటమైనటువంటి విశ్వాసం. 2 తిమోతి 1:5 పౌలు అంటూ ఉంటాడు, నీలో ఎంతో నిష్కపటమైన విశ్వాసం ఉన్నది ప్రియులారా. దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? మన అందం, మన విద్య, మన జ్ఞానం, లేక మన వాక్చాతుర్యము, లేక మన వస్త్రధారణ, మన ఐశ్వర్యము, వాటిని బట్టి దేవుడు ఇష్టపడ్డండి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే విశ్వాసము. అందుకే ఏమనుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇంపాసిబుల్, అసాధ్యము. అందుకే ప్రభు దగ్గరికి ఎవ్వరు వచ్చినా, ఆ రోజుల్లో స్వస్థత కోసం వచ్చినా, దేనికోసం వచ్చినా, ప్రభు మొట్టమొదటి చూసేది విశ్వాసాన్ని.
ఆ కుమారుడా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని ప్రభు విశ్వాసాన్ని చూసి ఇష్టపడేవాడు. విశ్వాసమే మనం రక్షించింది, మనకి విజయ జీవితాన్ని ఇచ్చింది. విశ్వాసమే మన బలం. ప్రియులారా, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత గొప్ప విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం రక్షించబడినటువంటి మనలో మన విశ్వాసము దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి. మన వయసుతో పాటు పెరుగుతూ ఉండాలి. రాటుదేలిన విశ్వాసము ఉండాలి. పరిస్థితుల గుండా దూసుకుపోయినటువంటి విశ్వాసం ఉండాలి. స్థిరమైనటువంటి విశ్వాసం ఉండాలి. తొణికిసలాడకుండా విశ్వాసం ఉండాలి. సందేహం లేనటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ప్రభునందు విశ్వాసం ఉంచితే విజయం మనదే. ప్రియులారా, మన ఫ్యూచర్, నీ ఫ్యూచర్ గురించి నువ్వు చింతపడవద్దు. ప్రభు మీద ఆధారపడు. నీ లైఫ్ గురించి దిగులు వద్దు. ఈ కరోనా లాంటి తెగులు గురించి చింత వద్దు. ప్రియులారా, నీ లైఫ్ గురించి నీకు నాకు తెలిసిన దానికన్నా మన గురించి, మన భవిష్యత్తు గురించి, మన క్షేమం గురించి మనకన్నా ఎక్కువ ఆలోచించేవాడు, మనకన్నా ఎక్కువ కేర్ తీసుకునేవాడు ప్రభువే. ప్రియులారా, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్క పెట్టేటటువంటి గొప్ప దయామయుడు. ఆయన చిత్తం లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలేదు. ప్రియులారా, నీ హెయిర్ కౌంట్ ఆయనకి తెలుసు. నీ లైఫ్ డేస్ కౌంట్ ఆయనకి తెలుసు. డోంట్ వరీ, డోంట్ ఫియర్ వెన్ గాడ్ ఈజ్ నియర్. షడ్రక, మేషక, అగ్నిగారి పరిస్థితి చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం. ధైర్యంగా అగ్నిగుండాన్ని ఎదుర్కొన్నారు. దానియేలు యొక్క జీవితం చూడండి, ధైర్యంగా సింహభూనికి వెళ్ళిపోయాడు. అడగండి ప్రభుని. ఆస్క్, సీక్, నాక్. ఆస్క్, ఎస్, సీక్, కే, నాక్. 3 మాటలు మొట్టమొదటి అక్షరం కలిపితే ఆస్క్, అడగడమే ప్రధానం. మత్తయి 7:7 ఉంటుంది. ప్రియులారా, తిమోతిలో గొప్ప విశ్వాసం ఉందట. 2 తిమోతి 1:13 మంచి మనసాక్షితో కూడినటువంటి విశ్వాసం అన్నాడట. దేవుడు అంటున్నాడు, రక్షించబడినటువంటి మీరు విశ్వాసంలో మొహమాటం కలిగిన వారుగా మీరు ఉండొద్దు. మొహమాటం ఉండకూడదు. రక్షించబడినటువంటి మనం ఇతరుల దగ్గర ప్రభుని గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. మొహమాట పడొద్దు ప్రియులారా. అంతేకాదు, ఫెయిత్, విశ్వాసంతో పాటు ఫెయిత్ఫుల్నెస్ కూడా ఉండాలి. విశ్వాసముతో పాటు విశ్వాస్యత అనేది ఉండాలి. నమ్మకత్వం, విశ్వాస్యత. ప్రియులారా, దేవుని పట్ల విశ్వాస్యత, దేవుని సంఘము పట్ల విశ్వాస్యత, దేవుని సేవకుని పట్ల విశ్వాస్యత, తోటి విశ్వాసుల పట్ల విశ్వాస్యత, అది ఉండాలి. నిన్ను రక్షించిన నీ ఆత్మీయ తండ్రి పట్ల నువ్వు విశ్వాస్యత కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు. నీ సంఘము పట్ల, నీ కాపరి పట్ల విశ్వాస్యత కలిగి ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల విశ్వాస్యత కలిగి ఉండు. ప్రియులారా, దేవుని యందలి విశ్వాసమే మనకు బలం. ప్రియులారా, తిరుగులేని విశ్వాసం ఉండాలండి. హిజ్కియాకి తిరుగులేని విశ్వాసం ఉంది. అతని పూర్వీకులు అటువంటి విశ్వాసం గలవారు ఎవ్వరూ లేరట. అతడు ఎక్కడికి వెళితే అక్కడ జయం వచ్చిందట. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అతనికి వృద్ధి కలిగిందంట. కారణం ఏంటంటే అక్కడ ఉంటుంది, దేవుడు అతనికి తోడుగా ఉండెను అని ఉన్నది. ప్రియులారా, అంటే దేవుని కృప అతనికి తోడుగా ఉంది. దేవుని కృప మనకు తోడుగా ఉంటే తిరుగులేని బలం, తిరుగులేని విజయం, తిరుగులేనటువంటి విశ్వాసం. మనం విశ్వాసం పెరుగుతూ ఉండాలి. అవర్ ఫెయిత్ నీడ్స్ టు గ్రో, అవర్ ఫెయిత్ నీడ్స్ టు నో, అండ్ అవర్ ఫెయిత్ నీడ్స్ టు షో బై అవర్ లివింగ్, లవింగ్ అండ్ లాంగింగ్. టెస్ట్ యువర్ సెల్ఫ్. అసలు విశ్వాసం కలవారై ఉన్నారో లేదు? మన విశ్వాసం రాటుదేలినటువంటి విశ్వాసం ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5 ఉంటుంది. అసలు మీరు విశ్వాసము కలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించి పరీక్షించి చూసుకోండి అన్నాడు. ఒకసారి అపోస్తలుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు అని అన్నాడు. విశ్వాసమే మనకి విజయాన్ని ఇస్తుంది. విశ్వాసమే మనకు గొప్ప బలాన్ని ఇస్తుంది. ప్రభునందల విశ్వాసమే మనల్ని గొప్ప వీరులుగా చేస్తుంది. ప్రభునందల విశ్వాసమే మనకి శక్తినిస్తుంది. ప్రియులారా, తిమోతి ఒకప్పుడు గొప్ప విశ్వాసి. పౌలు యొక్క విశ్వాసాన్ని అనుసరించినటువంటి వాడు. అయితే పరిస్థితులను బట్టి, తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలుగుతున్న హింసను బట్టి, ఆ జైలు శిక్షను బట్టి కాస్తంత విశ్వాసంలో చల్లారిపోయినట్లుగా పౌలు గమనించి అంటున్నాడు, తిమోతి, కమాన్, విశ్వాసవయ్యుండు, గొప్ప విశ్వాసవయ్యుండు, లే, బలవంతుడు కమ్ము,
క్రీస్తు కృప చేత నువ్వు బలవంతుడు కమ్మంటున్నాడు ప్రియులారా. ఎలా ఉంది మన విశ్వాసం? దినదినం అభివృద్ధి చెందాలి ప్రియులారా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండడం అసంభవం ప్రియులారా. నమ్మేలు, గుడ్డిగా నమ్మేది అంతే. ప్రభు ఏది చెప్పాడో అది నమ్మడమే, ఆయన మీద ఆనుకోవడమే విశ్వాసం ప్రియులారా. ప్రతి పరిస్థితి మీద, ప్రతి విషయంలోనూ, అన్ని విషయాల్లో కూడా ప్రభు మీద మనం ఆనుకోవాలి ప్రియులారా. విశ్వాసవయ్యుండు. ఈ చివరి కాలంలో విశ్వాసం మనం గొప్ప రోటదిలిన విశ్వాసంగా, పరిస్థితులు గుండా దూసుకుపోయే విశ్వాసులుగా, చతికిలు పడిపోయిన వారికి ఉండకూడదు, అటు ఇటు ఊగిసలాడుతున్న వారికి ఉండకూడదు ప్రియులారా. స్థిరమైన విశ్వాసం, తొణికిసలాడని విశ్వాసం ఉంటే ప్రభు అంటాడు, అంత గొప్ప విశ్వాసం, నా కోసం జీవిస్తున్నాడని. ఆ రోజు శభాషని నీకు నీతి కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, అక్షయ కిరీటం, ఎన్ని బహుమానాలు ఇస్తాడో. ప్రభు కోసం నిలబడు. నువ్వు కరువైన, కాటకమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, తెగులైన, కరోనా అయినా, ఇంకోరానైనా నువ్వు రోధించొద్దు. ప్రభు నుండి సంతోషించు, ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. ఎవరు ఆనందిస్తారు? ఎవరైతే బలమైన విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని కృపలో నిలిచి ఉంటారో, వారు బలము కలిగి, ఆనందం కలిగి జీవిస్తారు పిల్లలు. ఇంకొక తలంపు చెప్పి నేను ముగిస్తాను. అంటున్నాడు 4వ మాట, నువ్వు వివేకివయ్యుండు. 2 తిమోతి 2:7 ఉంటుంది ప్రియులారా. నువ్వు వివేకివయ్యుండు. అన్ని విషయాలలో వివేకం దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. వివేకం అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది. యోబు గ్రంథం 28:28 దుష్టత్వమును విడిచుట ఏ వివేకం అని ఉంటుంది ప్రియులారా. రక్షించబడిన మనకు జ్ఞానము కావాలి, వివేకము కావాలి. దుష్టత్వాన్ని విడిచుట, ఏది మంచిదో ఏది దుష్టత్వమో తెలిసి దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే అది వివేకమేంటున్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమేమో జ్ఞానము కలిగి ఉండడం ప్రియులారా. వివేకం కలిగి మనం జీవించాలి. 2 తిమోతి 2:3 అంటాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు అంటాడు. నువ్వు వివేకం కలిగిన వాడవైతే, ప్రభు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు నిన్ను రక్షించుకున్నాడో, ఎందుకు నిన్ను బ్రతికించుకున్నాడో అన్న వివేకం నువ్వు కలిగి ఉండి క్రీస్తు కొరకు ఒక మంచి సైనికులుగానే మనము పనిచేస్తాం ప్రియులారా. సామెతలు 24:5 ఉంటుంది, వివేకము గల నాయకుడివే యుద్ధం చేయి. ఈ యుద్ధం అంటే మనుషుల మీద యుద్ధం కాదండి. ఈ దురాత్మల మీద, లోకం మీద, శరీరం మీద, ఈ అపవాది మీద మనం చేయాల్సిన యుద్ధం వివేకం కలిగి చేయాలి. వివేకము గల నాయకుడివై యుద్ధం చేయాలి. బి ఏ స్కాలర్, బి ఏ లీడర్ అండ్ బి ఏ సోల్జర్. సువార్త కోసం నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు పౌలు వివేకంతో. మనం చెప్పగలమా? మంచి పోరాటం పోరాడానంటాడు ప్రియులారా. సువార్తకుని పని చేయడానికి సిగ్గుపడొద్దు అంటున్నాడు ప్రియులారా. ప్రభు కొరకు శ్రమ అనుభవిద్దాం, సాక్షిగా జీవిద్దాం, తెగింపు కలిగినటువంటి వారంగా ఉందాం. అరిమతెయ యోసేపు అనే యవనస్తుడు ఆ గొప్ప హోదా కలిగినప్పటికీ కూడా తెగింపు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈనాడు బరి తెగించిన వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ క్రీస్తు కొరకు తెగించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. యేసు ప్రభు కొరకు తెగింపు కలిగిన వాళ్ళు కావాలి. యేసు ప్రభు వారికి కావాల్సింది క్రిస్టియన్స్ కాదండి, ఆయనకు కావాల్సింది డిసైపుల్స్గా పిలువబడే క్రిస్టియన్స్ కావాలి. డిసిప్లైన్ కలిగిన వాడు, క్రీస్తు డిసిప్లైన్ కలిగిన వాడే డిసైపుల్. క్రమశిక్షణ కలిగిన వాడు, క్రీస్తు యొక్క క్రమము, క్రీస్తు యొక్క శిక్షణ కలిగినటువంటి వారు. అందుకే సామెతల గ్రంథం 15:20 ఉంటుంది, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు అని ఉంది. తన ప్రవర్తన చక్కగా చూసుకుంటాడు, కనిపెట్టుకుని ఉంటాడు. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం చేత ప్రవర్తన నడతను శుద్ధి చేసుకుంటూ ఆ నీతి మార్గంలో నడుస్తూ ఉంటాడు. 15:32 ఉంటుంది, నువ్వు వివేకం మారాలంటే గద్దింపును వింటావు, దేవుని యొక్క గద్దింపును నువ్వు ప్రేమిస్తావు, నీ సంఘ కాపరి, నీ ఆత్మీయ తండ్రి యొక్క గద్దింపును నువ్వు ప్రేమిస్తావు. వాక్యం నీతో సూటిగా మాట్లాడినప్పుడు, ఏదైనా బలహీనత ఉన్నప్పుడు నువ్వు గద్దిస్తే నువ్వు కృంగిపోవు, నువ్వు సంఘం నుంచి పారిపోవుగా నువ్వు నిలబడి ఉండి గద్దింపును ప్రేమిస్తావు. నువ్వు గద్దింపును కనుక అసహించుకుంటే నువ్వు పశువుతో సమానమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు వివేకంగా జీవించాలి, వివేకమై ఉండాలి. వివేకమై ఉంటే దేవుని యొక్క గద్దింపును, దేవుని యొక్క శిక్షణను, నీ సంఘ కాపరి యొక్క శిక్షణను నువ్వు తృణీకరించవు. నీ సంఘాన్ని ప్రేమిస్తావు, నీ ఆత్మీయ తండ్రిని నువ్వు ప్రేమిస్తావు. నీవు సామెతలు 17:27 ప్రకారము నువ్వు శాంత గుణము కలిగి ఉంటావు.
దీర్ఘశాంతము కలిగి ఉంటావు. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అని 14:29 ఉంది. నువ్వు మితంగా ఉంటావు అంటే మనుషులతో అన్ని విషయాల్లో మితంగా ఉంటావు, దేవునికి చాలా హితంగా ఉంటావు, దేవుని విషయాల్లో ఎక్కువగా ఉంటావు. దేవునితో ఎక్కువ మాట్లాడేవాడు మనుషులతో తక్కువ మాట్లాడతాడు, మనుషులతో ఎక్కువ మాట్లాడేవాడు దేవునితో తక్కువ మాట్లాడతాడు. అంచేత దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి. మనం ఆ కృపను మనం సంపాదించుకోవాలి ప్రియులారా. నువ్వు మౌనంగా ఉంటాడు అన్నది ప్రియులారా. వివేకం గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడు. ప్రతిరోజు నీ ప్రవర్తన కాపాడుకోవడం వివేక యొక్క లక్షణం. దీర్ఘశాంతం కలిగి ఉండడం వివేక యొక్క లక్షణం. నువ్వు గద్దింపును ప్రేమించడం వివేక యొక్క లక్షణం. నువ్వు శ్రమలో నిలబడి ఉండటం వివేక యొక్క లక్షణం. నువ్వు శ్రమలో కూడా క్రీస్తును ప్రేమించడం క్రీస్తు యొక్క లక్షణం. శ్రమ కలిగినప్పుడు కూడా మౌనముగా ఉండి దేవుని స్తుతించటం వివేక యొక్క లక్షణం. కాబట్టి తిమోతి, నీ వివేకివై ఉండు. ఒక్కొక్క మాట చెప్తాను, నువ్వు విధేయుడివై ఉండు. ఇది యవనస్తులైనటువంటి వారికి అలంకారం ప్రియులారా. ఇది మనలను ఘనులుగా మార్చేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆభరణం ప్రియులారా. ఇది లోపించింది నేటి యువతలో. తిమోతితో చెప్తున్నాడు, తిమోతి సత్యానికి విధేయుడివై ఉండు, విశ్వాసానికి విధేయుడివై ఉండు, దేవుని పరిశుద్ధ లేఖనాలకు విధేయుడివై ఉండు, తండ్రిగా నేను చెప్తున్న మాటలకు నువ్వు విధేయుడివై ఉండు. నువ్వు ఘనపరచబడాలి అంటే, బలం కలిగి ఉండాలి అంటే నువ్వు విధేయుడివై ఉండు. దేవుని కృప కావాలి అంటే నీ విధేయత చూపించు. ఘనతకు ముందు వినయం ఉంటుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. నువ్వు పడిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు పైకి బలవంతుడు కమ్ము. మరలా దేవుని వాక్యానికి విధేయుడివై ఉండు ప్రియులారా. ఈ రోజుల్లో అహంకారం, తిరుగుబాటు స్వభావం ఒక లైఫ్ స్టైల్గా మారిపోయింది ప్రియులారా. ఈ యవనస్తులైనటువంటి బిడ్డలకు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, సంఘ పెద్దల మీద తిరుగుబాటు చేసేవారు, బోధించే వారి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. తల్లిదండ్రులే పిల్లలకు భయపడే తరం వచ్చేసింది. సేవకులు కూడా విశ్వాసులకు భయపడే ఈ స్థితి వచ్చేసింది ప్రియులారా. క్రైస్తవ సంఘాలు కూడా ఆ విధంగా ఉన్నాయి. దేవుని ప్రేమను, దీర్ఘశాంతాన్ని, దేవుని యొక్క కనికరాన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ప్రియులారా. విధేయత చూపిస్తున్నాం అన్ని విషయాలు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి ప్రియులారా. ఓ తిమోతి, నువ్వు విధేయుడివై జీవించు. నీ విధేయుడు. ఈ తిమోతి గురించి ఇంకొక కొన్ని చిన్న మాటలు ఉన్నాయి చూడండి. ఎలాంటి వాడంటే ఈ తిమోతి ప్రియులారా, అతనిలో ఉన్న విశ్వాసము నిష్కపటమైనది, దేవుని వాక్యములను బాల్యము నుండి ఎరిగినవాడు, తల్లిదండ్రులను ప్రేమించిన వ్యక్తి, తన యొక్క అమ్మమ్మల నుంచి ఈ విధేయతను నేర్చుకున్నటువంటి వ్యక్తి, దేవుని వాక్యాన్ని, లేఖనాలను తన అమ్మమ్మల నుంచి నేర్చుకున్నటువంటి వ్యక్తి, దేవుని కృపావరాన్ని కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఒక విలాపిగా, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. కన్నీటి ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడు. 1:6 ఉంటుంది ప్రియులారా. అంతేకాదు పరిచర్య పట్ల ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నేను 5 మాటలు చెప్పాను. మొట్టమొదటిగా నువ్వు విజ్ఞుడివై ఉండు, నువ్వు విముఖుడివై ఉండు లోకానికి. రెండోది నువ్వు విజ్ఞుడివై ఉండు. మూడవదిగా నువ్వు విశ్వాసివై ఉండు. నాలుగవదిగా నువ్వు వివేకివై ఉండు. ఐదవదిగా నువ్వు విధేయుడివై ఉండు. ప్రియమైనటువంటి వారులారా, సంఘంలో రక్షించబడిన మీరు, నూతనంగా బాప్తిసం మీరు తీసుకున్నారే, మీ తండ్రి మీ సంఘ కాపరి, మీరు ఆయన పిల్లలు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7-8 ప్రకారము మనం ఎలా ఉండాలో తెలుసా? మనం ఎవరి ద్వారా అయితే రక్షణలోనికి నడిపించబడ్డామో వారి పట్ల నమ్మకస్తులుగా ఉండాలి. వారిని ఎన్నడూ మర్చిపోరాదు. మనం వాక్యం బోధించే వారికి, అనగా దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘ కాపరిని నువ్వు నిరంతరము జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో నీపై నాయకులుగా ఉన్న వారిని, అనగా దైవ చిత్తానుసారంగా ఏర్పరచబడినటువంటి సంఘ పెద్దలను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు వారి ప్రవర్తనా ఫలాన్ని, అంతము వరకు నడుచుకున్న రీతిని శ్రద్ధగా నువ్వు తలపోసుకుంటూ ఉండాలి. అంటే యూ షుడ్ ఫాలో ది అవుట్కమ్ ఆఫ్ దేర్ కాండక్ట్. నీ సంఘ కాపరి యొక్క, నీ ఆత్మీయ తండ్రి యొక్క ప్రవర్తనా ఫలాన్ని నువ్వు అనుసరించాలి. వారి విశ్వాసాన్ని అనుసరించాలి. ఫాలో దేర్ ఫెయిత్.
నీ ఆత్మను కాసే కాపరి తాను చేసే సేవ అంటే నీ ఆత్మను బట్టి లేక నీ జీవిత విధానాన్ని బట్టి సంఘములో నీవు ఉండే విధానాన్ని బట్టి నీ సేవకునికి ఎన్నడూ దుఃఖాన్ని కలిగించవద్దు. నీ కాపరి యొక్క ఆనందాన్ని నువ్వు కోరుకోవాలి. నువ్వు సహకారిగా ఉండాలి, ఉపకారిగా ఉండాలి, మమకారిగా ఉండాలి. నువ్వు వారికి లోబడి ఉండాలి. యవనస్తుడైన తిమోతికి ఇదే మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఎలా ఉన్నావు? ఇన్ని సత్యాలు నేర్చుకున్నావు. నువ్వు ఆత్మలో బలం కావాలా? క్రీస్తు కృపను సంపాదించుకో. ఆ కృప కొరకు ఆయన పాదాల చెంతనే ఉండి నువ్వు నేర్చుకోవాలి. ఎలా ఉండాలి? లోకానికి విముఖుడివై ఉండు, వాక్యములో విజ్ఞుడివై ఉండు, విశ్వాసంలో నిలిచి విశ్వాసిగా ఉండు, వివేకివై ఉండు, విధేయుడివై ఉండు. అప్పుడు నీ జీవితంలో నువ్వు గొప్ప విజేతవై నిలుస్తావు. ప్రియులారా, గొప్ప స్పిరిచువల్ ఇమ్యూనిటీతో, గొప్ప బలంతో నీవు ఈ లోకంలో బ్రతుకుతావు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్, లివ్ ఫర్ క్రైస్ట్ అండ్ డై ఫర్ క్రైస్ట్. ఓ తిమోతి, క్రీస్తు యేసునందలి కృప చేత బలవంతుడు కమ్ము. యవనస్తులారా, ఓ సంఘమా, బలం కలిగి జీవించాల్సినటువంటి దినాలు. ఈ పరిస్థితుల్లో ప్రభు కోసం బలంగా నిలబడదాం. బలహీనులు కావద్దు, పిరికి వారిగా కావద్దు, చేతగాని వారిగా కావద్దు. ప్రభు కోసం నిలబడదాం. ప్రభు కృపలో బలవంతులుగా జీవితం. ఆయన రాకడ వరకు ఆయన కృపతో మనల్ని నింపి బలవంతులుగా జీవింప చేయనుగాక. దేవుడి మాటలను మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభా, నీ మాటను బట్టి వందనాలు నాయన. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు నాయన. తిమోతి ద్వారా నాయన మేము నేర్చుకున్న మాటలను మాలో స్థిరపరచమని నాయన, రక్షించమని బిడ్డలను బట్టి నేను స్తుతిస్తూ, రక్షణ లేని బిడ్డలు మారుమనసు పొందినట్లుగా నీ కృపను ఉంచమని, అంచె కాలంలో నాయన నీ కొరకు నాయన మేము ఎలా జీవించాలో ఆ విధంగా జీవించినట్లుగా కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.
ప్రభునందు ప్రియులారా, విత్తబెట్టినటువంటి వాక్యం మన హృదయాల్లో ప్రభు నీరు కట్టి ఫలింప చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. విత్తబడినటువంటి వాక్యాలు మా హృదయాల్లో మీరు నీరు కట్టి ఫలింపు చేసి ఏమైతే వింటూ వచ్చామో ఆ వాక్య ప్రకారం మేము గైకొన్నట్లుగా నీ పరిశుద్ధ ఆత్మ సహాయము దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. వాక్యం అందించినటువంటి నీ బిడ్డ పాల్ విశ్వాస గారిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. రానైన దినాల్లో ఇంకా బహుబలముగా వారిని వాడుకొని అనేక ఆత్మల ప్రభ వారి పరిచర్య ద్వారా మీరు రక్షించుకోమని, వారి కుటుంబాన్ని ఇంకను దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం నాయన. నేను ఆరాధించిన బిడ్డల కొరకు వందనాలు. యోగ్యమైన రీతిలో నీ పరిశుద్ధమైన బలలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. ఈ సమయంలో గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. గర్భవతులైనటువంటి బిడ్డలకు ప్రభా ఆయన మీరు తోడుగా ఉండి సుఖప్రసవం కొరకు వారిని సిద్ధపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. ఉద్యోగములు కోల్పోయినటువంటి బిడ్డలకు మరలా తిరిగి ప్రభా ఆయన మంచి ఉద్యోగాలు ప్రభా వారికి దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మా యవనస్తులందరికీ ప్రభా మంచి భవిష్యత్తు దయచేయండి. యుక్త వయసు వచ్చిన బిడ్డలకు వారి వివాహాల విషయాల్లో మీ కృపను గ్రహించమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మరి గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మాకు తెలియదు నాయన, కానీ నువ్వు సమస్తం ఎరుగుదువు గనక ఫిలిప్పీ 4:19 ప్రకారం నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాను. నీ ప్రియమైన బిడ్డలు నీ పాద సన్నిధికి వచ్చి వారి గుప్పిలు విప్పి నీ పాద సన్నిధిలో వారి గృహాల్లో ఉండి ప్రభా నీకు సమర్పించినటువంటి ఆ కానుకలను, కృతజ్ఞతా కానుకలను, అర్పణలను, దశమ భాగములను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి సమర్పణను మీరు ఇంపైన సువాసనగా ఆగ్రహించి వారికి 100 ప్రతిఫలం దయచేయండి నాయన. మలాకి 3:10 ఉన్నటువంటి వాగ్దానాన్ని వారి పట్ల వారి కుటుంబం పట్ల మీరు నెరవేర్చమని బ్రతిమలాడుకుంటూ వస్తున్నాం. కాకినాడ బెరాక కలిసి పనిచేస్తున్న స్థలాలన్నింటిలో ఉన్న 24 స్థలాల్లో మీ కృప కోరుకుంటున్నాం. కృప చూపించండి. సర్వప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాన్ని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ, ఈ చిన్ని గ్రేస్ ప్రేయర్ హౌస్లో ఉన్న మమ్మను కూడా మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ, నీ పరిశుద్ధ రాకడ కొరకు నన్ను మమ్మల్ని తగిన రీతిగా సిద్ధపరచవలసిందిగా బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారికి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము ఇక్కడ చేరేటువంటి బిడ్డలకును, ముఖ్యంగా వారి వారి గృహాల్లో ఉండి ప్రభువును ఆరాధించుకున్నటువంటి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును కాక, ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ప్రభునందు ప్రియులారా, కొన్ని ప్రకటనలు గమనించండి. ఈరోజు సాయంకాలం 4 గంటలకి సండే స్కూల్ పరిచర్య కలిగి ఉంటాం. దయచేసి మీ గృహాల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని మీరు ప్రోత్సహించి మీరు ఆ యొక్క సండే స్కూల్లో పిల్లల్ని నడిపించాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అలాగే గురువారం సాయంకాలం 7:15కి బైబిల్ స్టడీ కూడిక కలిగి ఉంటాం. శుక్రవారం సాయంకాలం 7 గంటలకి సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకి ఆరాధన పరిచర్య కలిగి ఉంటాం. మీరు మీ గృహాల్లో ఉన్నా సరే మందిరానికి వచ్చినప్పుడు మీరు ఎలా సిద్ధపడతారో, ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, అలాగే మీ గృహాల్లో కూడా మరి దేవుని సన్నిధిని మీరు అనుభవించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మరి ప్రతి ఉదయం 9:30 గంటలకి జూమ్ యాప్ ద్వారా, నిడదవోలు బేతేల్ ద్వారా చక్కని ప్రార్థనా పరిచర్య కలిగి ఉంటున్నాం. అనుదినం ఉదయం జరిగేటువంటి ప్రార్థనా పరిచర్యలో కూడా మీరు పాల్పంపులు పొందమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.